నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ఒక తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ రచయిత నడిమిట్టి నరసింహారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? గుమస్తా నుంచి నాటకరంగ రచయితగా, అలాగే సీరియల్స్ రచయితగా, సినిమా రచయితగా మారినటువంటి క్రమాన్ని మా ప్రేక్షకులకు తెలియపరచగలరు? అంటే నేను ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసేవాడిని అండి. సార్, మొట్టమొదటి నేను రచయితని కారణానికి సత్యానంద్ గారు కారణం అండి. ఆయన ఏంటంటే ఓసారి పిలిచి నన్ను నాటకాలకి రెగ్యులర్గా ఆయనతో పాటు నాటకాలకి వెళ్తున్నా. ఐ యూజ్ టు ట్రావెల్ విత్ హిమ్. సార్, ఆయన ఏమన్నారంటే నా నాటకం చూసి మీరు నాటక రచయిత అవుతారండి, మీరు నాటకం రాయాలండి అన్నారు. ఏం నాటకం అండి అన్నాను. బొమ్మలాట నాటకం అండి, మనుషులు బొమ్మలా చేస్తారు. సార్, నాటకం ఎలా ఉంటుందో తెలియదు, నాటకం ఎలా రాస్తారో తెలియదు, ఏమీ తెలియదండి నాకు. మీరు రచయిత, మీరు రాస్తున్నారన్నారు. నేను ఐ వాజ్ షాక్డ్. లేదంటే దాని గురించి కొంచెం డెప్త్, వాళ్ళు అమరం ఆంధ్రం చదువుకున్నారండి. బొమ్మలాట అంటే అంత ఈజీ అనే విషయం కాదండి. వాళ్ళకి భాష రాకపోయినా ఏమి రాయకపోయినా సరే దేనో అమరం ఆంధ్రం, వాళ్ళు సంస్కృతంలో బ్రహ్మాండంగా చదివేస్తుంటారు. గురుగారు ఇలా కుదరదండి, వీ హ్యావ్ టు గో టు దట్ ప్లేస్ అంటే మాధవరం అని ఒక కాకినాడ దగ్గర ఒక ఊరు ఉందండి. ఆ ఊరు వెళ్ళి ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. ఈ విషయం ఎందుకు ప్రస్తావించినంటే, ఒక విషయం గురించి మనం తెలుసుకునే ముందు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటే మనం అద్భుతంగా చేయగలమండి. లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్లు వాళ్ళు చెప్తున్నవి వాళ్ళు చేసిన తర్వాత ఐ కేమ్ టు నో అబౌట్ ద పీపుల్. వాళ్ళ గురించి తెలుసుకుని అప్పుడు బొమ్మలాట అనే నాటకం రాశాను. అది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా 100 రోజులు విశాఖపట్నంలో గురజాడ కళామందిర్లో నాటకం టిక్కెట్ ప్రదర్శన అండి. నాటకం ఒక రోజుకి 2 రోజులకే సరిపోద్ది కదా, ఒకసారి వేసడమే గొప్ప. 100 రోజులు ఆడేవండి నాటకం. దట్ ఈస్ ది, ఆ రకంగా నా ప్రస్తావన స్టార్ట్ అయిన తర్వాత ఈటీవీకి నేను జోహార్నండి. ఎందుకంటే ఈటీవీ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈటీవీతో చాలా అసోసియేట్ అయి ఉన్నానండి. వాళ్ళ సినిమాలతో కానీ, ఉషా కిరణ్ మూవీస్తో కానీ. నాకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, రామోజీరావు గారు నా రోల్ మోడల్. ఎందుకంటే ఆ సంస్థలో పనిచేసిన మాత్రం కాదండి, ఆయన వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా ఒక మనిషి సాధారణమైన మనిషిగా ఉండి అతను అంత ఎత్తుకు ఎలా ఎదిగారు అన్నది అతను నాకు రోల్ మోడల్. ఆ ఈటీవీ నాకు ముఖ్యంగా ఫుడ్ పెట్టిందండి. చాలా రోజులు దగ్గర నియర్లీ ఒక 15 years ఐ వాజ్ దేర్ అండి. కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ నాన్న ఏం చేసేవారు? నాన్నగారు స్వామి చైన్లండి. మేము స్వామి చైన్లు మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు సరస్వతి. నాకు 3 సరస్వతులు. మా అత్తగారు సరస్వతి, అది నా భార్య పేరు సరస్వతి, మా అమ్మగారు సరస్వతి. రెండోది ఏంటి, నా భార్య పేరు మా అత్తయ్య గారు సరస్వతి, మా మేనత్త. సరే, మనకి ఇవన్నీ ఎలాగున్నా ముఖ్యంగా నాకు ఇవాళ ఏంటంటే నా కోరిక 10 మందికి మన డిస్కషన్ ఉపయోగపడాలి. వాళ్ళకి ఏ రకంగా మీరు ఏమి అడుగుతారో నాకు తెలియదు కదా. నేను ఐ కేమ్ ఓవర్ హియర్ యాజ్ ద బ్లాంక్ దిస్ థింగ్. సార్, మీరు అడిగిన దాన్ని బట్టి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు మీకు తెలియకోకుండానే మీరు రచయితగా మారారు. మీరు ఏదో ఒక మిత్రునికి సంబంధించిన రాసిస్తే ఒక ప్రముఖ రచయిత వాటిని చదివి మీరు బాలనాటక అదేంటి సార్, బొమ్మలాట అనే నాటకాన్ని రాయారు. అది జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత. ఇటీవలనే మీకు ఒక అవార్డు కూడా ప్రదానం చేశారు. ఏంటి సార్ అది? అది బొమ్మలాట నాటకం అండి. ఆ నాటకం రాసిన తర్వాత అందులో ఏంటంటే ముఖ్యంగా మనుషులు బొమ్మల్లా చేస్తారండి. ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. ఆ నాటకం చేసేటప్పుడు క్యాలికట్లో 4 సౌత్ భాషలన్నీ కలిపి అక్కడ నాటక ప్రదర్శన అవుతున్నదండి. వచ్చిన తర్వాత బొమ్మలు ఎలా ఉంటుంది, ఏయ్ బంగారక్క ఏం చేస్తున్నావు అలా మాట్లాడుతుంటానండి. వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఏంటి బొమ్మల కింద చక్రాలు ఏమైనా పెట్టారా మనుషులకని. వాళ్ళు ఇంతవరకే కనపడతారండి, టీవీ ఫ్రేమ్లా ఉంటుంది సార్. ఆ సెట్ డిజైన్ అద్భుతంగా చేశారండి సత్యానంద్ గారు. చూసారు, అలా చూస్తుంటే వాళ్ళకి అప్పుడు డౌట్ వచ్చింది. అవార్డు ఇచ్చారు కానీ దే హ్యావ్ గాట్ డౌట్ జడ్జెస్. వీళ్ళు ఎలాగ ఇంతలా మూవ్ అవుతున్నారు, కొంపతీసి వీళ్ళ కాళ్ళ కింద చక్రాలు ఏమని చెప్పి దే కేమ్ టు ది రిహార్సల్స్ రూమ్, మేకప్ రూమ్లోకి వచ్చారు, గ్రీన్ రూమ్లోకి వచ్చి చూస్తే పీపుల్ హ్యావ్ గాట్ నో దిస్ థింగ్. లేదండి, వాళ్ళు ప్రాక్టీస్ అలా చేసాం ఒక నెలలు. ఆ రోజుల్లో ఏముందండి, నాటకం ప్రాక్టీస్ అంటే దాని మీదే ఉండేవాళ్ళం అంతే. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే నా జీవితంలో ఒక మంచి రచన చెప్పాలి అని చెప్పాలి. దానికి ఇటీవలనే జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి. దానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందండి. అది అంటే నేషనల్స్కి వెళ్ళడం తెలుగు నాటక రంగంలో 101
సంవత్సరాలు తెలుగు అంటే నేను రాసిన నాటికి సార్ ఆ నాటక రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపబడిన మొట్టమొదటి తెలుగు నాటకం ఏదైనా ఉందంటే అది బొమ్మలాట అండి. మీరు రాసినటువంటి నేను రాసిన బొమ్మలాట. అయితే ఆ తర్వాత సత్యానంద్ గారికి రైలు బండి. అయితే దీనికి నాకు ఇన్స్పిరేషను స్ఫూర్తి మొత్తం అంతా కూడా సత్యానంద్ గారండి. ఎందుకంటే చెప్పాను కదా మీకు, నాటకం గురించి నాకు తెలీదు, ఊరికే అలా చూడడం తప్ప దాంట్లో ఉన్న అవగాహన కల్పించి అసలు ఎలా ఉండాలి, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండాలని చెప్తే నా కవిత ఇది నేను చదువుకున్న చదువు అది దానికి ఉపయోగపడి ఉండొచ్చు అద్భుతంగా. అసలు కొన్ని నిజంగా నేను ఆ స్క్రిప్ట్ తెచ్చి ఉంటే మీకు చదివి వినిపిస్తే మీరే ఓహో అనేవారు, అంత బాగుంటాయి అందులో. సో మీలోని ప్రావీణ్యాన్ని వెలికి తీసినటువంటి గొప్ప మహానుభావుడు సత్యానంద గారు. ఎస్, నో డౌట్. మీలో ఒక రచయిత ఉన్నాడు, ఎస్, మంచి రచయిత ఉన్నాడు. మీరు అయితే మీ రచనల ద్వారా మంచి అవునో కాదో నేను తెలియదండి, వీళ్ళు ఒక రచయిత ఉన్నాడని గుర్తించింది మాత్రం సత్యానంద గారు. మీవి కొన్ని నేను చూశాను సార్, అవి మంచే, చాలా చైతన్యవంతమైన, అందుకే నేను ఆ భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. నేను ఒక విషయం చెప్తానండి, సినిమాలు టీవీలు ఇవి వేరండి సార్, వాళ్ళ రాజకీయాలు వేరండి. ఆయన రాజకీయంగా ఎలా అడిగారు, ఆ రాజకీయాలు ఏమిటి, ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు నాకు అనవసరం. ఈ ఊరు వచ్చిన తర్వాత ఆయన సినిమాలతో పాటు పనిచేశాను, ఆయనతో పాటు కూర్చున్నాను, పక్కన కూర్చుని ఎలాగుండేది అసలు. రామోజీరావు గారు అప్పుడు బేగంపేట ఆఫీస్కి వచ్చేవారు మొదట్లో, అలాగే అతనితో పాటు ట్రావెల్ తప్ప మిగతా అతను రాజకీయాలు ఏం చేస్తాడు అదేంటి ఏంటంటే నాకు అనవసరం. ఐ లైక్ హిమ్ యాజ్ ఒక మనిషి కింద స్థాయి నుంచి అంత పెద్ద రెక్కంకి ఎలాగ వెళ్ళాడు, అంత గొప్పవాడు ఎలాగయ్యాడు, ఒక మహాసామ్రాజ్యానికి అధిపతి అండి ఆయన. అంచేత ఆ రకంగా నాకు అంతే తప్ప మిగతా విషయాలు నాకేం తెలియదు. మిగతా విషయాల జోలికి నేను కూడా వెళ్ళట్లేదు. మీరు మీరు అంత స్థాయి నుంచి అంత స్థాయికి వచ్చారు, వాళ్ళతో పాటు కలిసి చాలా వరకు ప్రయాణం చేశారు. అవును, ఒక కొన్ని అనుభూతి. అవునండి, అంటే ఒక 15 ఏళ్ళు వాళ్ళతో పాటు ఉన్నానండి సార్. అంటే అదే సంస్థలో పనిచేశాను, ఈటీవీ సంస్థలో పనిచేసే వాళ్ళని వాళ్ళు ఎలా ఓన్ చేసుకుంటారు, వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు అంటే నాకు అక్కడ నేను కింగ్నండి, ఎంత బాగుండేది అక్కడ. నాకు అప్పుడు బాస్ ఎవరో సుమన్ గారు ఉండేవారు, పాపం వారు చనిపోయారు, రామోజీరావు గారు కూడా. వారి దగ్గర నేను రాసేవాడిని. ఆఖరికి ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు రచయితలండి భాగవతానికి. వాళ్ళు ఏదో కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది ఫినిష్ చేయాల్సింది మీరే అన్నారు సుమన్ గారు. నా మీద అంత గౌరవం ఉండేది, అలాగే ఒక గౌరవం ఉండేదండి, ఒక గౌరవప్రదమైన వృత్తిగా నేను చేపట్టడంతో చాలా అద్భుతంగా ఉండేదండి అక్కడ పనిచేయడం అన్నది. నాకు అంటే మనకు ఒక రచయితగా ఒక గౌరవం ఉంటుంది కదండి, ఆత్మవిశ్వాసం ఎవరికైనా ఉంటుంది, ఏమాత్రం కూడా లేదు. నల్మింటి గారు చెప్పారు కదా, ఓకే. తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే, మీరే చాలాసార్లు ప్రస్తావించారు, మీరు బాగా మాట్లాడతారండి అని. డైలాగ్ మాడ్యులేషన్ నేను చెప్పేటప్పుడు ఏమంటే, ఇప్పుడు బొమ్మలాట చెప్పాను కదా, అలాగా ఏదైనా ఒక మాడ్యులేషన్ ఉంటే ఆ డైలాగ్ తగ్గట్టు చెప్తానండి. సుమన్ గారు ఏం చేసేవారు తెలుసండి, ఈ నడిమింటి గారు ఈ డైలాగు అందులో చెప్పండి అంటే, నేను అక్కడ చెప్తే డైరెక్టర్కి చెప్పి ఇలాగే ఉండాలి వాయిస్ అనేవారు. ఆ మాడ్యులేషన్ అది బాపు రమణ గారు లాంటి వాళ్ళు మహానుభావులు చేసిన భాగవతాన్ని కంప్లీట్ చేసి అదృష్టం కూడా నాకు కలిగింది. సో ప్రావీణ్యం కలిగినటువంటి తన సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులకి మంచి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు, ప్రోత్సాహాన్ని అందించేవాళ్ళు. రామోజీ గారైనా ట్రీట్మెంట్ అండి, ట్రీట్మెంట్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి, అద్భుతంగా ట్రీట్ చేసేవారు. నేను చెప్పాను కదా, నాకు పుట్టిల్లాగా ఉండేది. అందరూ నాకు జోక్ చేస్తుంటారు కూడా, వీడే నా ఎలా అనుకునేవారంటే, నడిమిటి ఎక్కడ దొరకడండి మనకి, ఈ టీవీలో ఉంటాడు. ఆల్మోస్ట్ ఈటీవీ నా ఇల్లులాగా పుట్టిల్లాగా అయిపోయింది అనమాట, అంత బాగా ట్రీట్ చేశారు, నో డౌట్ అబౌట్. మీ ప్రావీణ్యాన్ని వాళ్ళు తీసుకొని మంచిగా మీకు ప్రోత్సాహం అయితే అందించారు. ప్రోత్సాహం అయితే బాగా అందించారండి, చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఎస్, ఐ హ్యావ్ బికమ్ లైక్ ఇవాళ ఈరోజు నేను ఈ స్థితిలో కూర్చున్నానంటే దానికి కారణం ఈటీవీలో నేను చేసిన వర్క్స్, అలాగే నా సినిమాలు. దే విల్ స్పీక్ అబౌట్ మీ. సార్, ఎస్, మీరు దాదాపుగా 15 సినిమాలకు దాకా పనిచేశారు రచయితలుగా అని చెప్పేసి విన్నాం. వాటిలో ప్రముఖమైనది ఏది సార్? ప్రముఖం అంటే అనగనగా ఒకరోజు, గులాబీ, ఇష్టం. మనకేంటంటేనండి ఇండస్ట్రీలో ఒక లక్షణం ఉందండి, సక్సెస్ఫుల్ సినిమాలే గొప్ప సినిమాలని మనం అనుకుంటాం. సార్, సక్సెస్ఫుల్ సినిమాలన్నీ గొప్ప అని కాదు, గొప్ప సినిమాలు కూడా సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోయినంత మాత్రమే అవి నీచమైన సినిమాలని కాదండి. ఉదాహరణకు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి మన జైబీ మనం సినిమా రిలీజ్ అయింది, అది అద్భుతంగా రికార్డులు రిలీజ్ చేస్తుంది. ఏమిటి ఆ సినిమా, ఏమిటి అందులో ఏమిటి, ఒక రియల్ క్యారెక్టర్ని తీసుకుని అతను ఆ జై భీమ్ అన్న క్యారెక్టర్ని తీసుకుని అతను లాయర్ అంట. ఈ మధ్యనే చదివాను యూట్యూబ్లో వస్తుంటే, గొప్పగా చేశారు జస్టిస్ చంద్రు గారని చెప్పి వారి గురించి ఇతను ఆ క్యారెక్టర్ తీసుకోవడం ఏంటి, ఎంత అద్భుతంగా చేశారటండి ఆ సినిమాలోని. అంచేత అలాగుంటుందండి. ఇప్పుడు మనకి
నా ప్రస్థానం అంటే సినిమాల్లోకి అంటే మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటో నాకు ఐఎమ్ నాట్ క్లియర్. మీరు దాదాపుగా 15 సినిమాలకు రచయితగా పనిచేశారు. అందులో ప్రముఖమైనవి ఇవేనండి. అక్కడ మీకు ఇష్టము రామోజీరావు గారి సినిమా కూడా చేశాను నేను, ఇష్టం. అయితే నేను అప్పుడు ఏం చేసేవాడిని, నేను సీరియల్ రాస్తుండేవాడిని. ఓ పక్క విధి సీరియల్, పద్మయోగం సీరియల్, ప్రియాంక సీరియల్. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈటీవీలో ఫస్ట్ సీరియల్ నాది వండర్ బాయ్ అని. సార్ ఆ సీరియల్స్ దూరదర్శన్ మొదలుపెట్టిన వాడిని, అంటే బాగా పేరు తెచ్చుకున్న సీరియల్ తెనాలి రామకృష్ణ. అలాగే ఇక్కడ ఏంటంటే వండర్ బాయ్ అని చెప్పి నాకు తరుణ్ అని అప్పుడు ఇంత కుర్రాళ్ళలో ఉండేవాడు తరుణ్, ఇవాళ పెద్ద హీరో అయిపోయాడు తర్వాత. అతను యాక్ట్ చేసిన అలాగా ఆ సీరియల్ తోటే స్టార్ట్ అయింది ఈటీవీ. అలాగే నా ట్రావెల్ స్టార్ట్. ఈ సినిమాలలో ప్రముఖమైనవి సార్ మీరు ప్రముఖమైనట్టే ఇప్పుడు చెప్పాను కదండి, కుచ్చుకొనమా విశ్వనాథ్ గారి కథ కూడా నాదేనండి. సార్ ఆ కథ ఓకే చేయించి ఆయన చేత మాట్లాడించేది కె విశ్వనాథ్ గారి చేత ఓకే చేయించడం అంటే మామూలు విషయం అండి. ఆయన నిష్ణాతుడు, మహానుభావుడు. ఆయన కథ చెప్పి ఆయన చేత ఓకే చేయించుకొని, అంటే నాకు ఈ విషయంలో అశోక్ కుమార్ గారు ఉన్నారు కదా ఆ సినిమా దర్శకుడు, వాడు అద్భుతంగా, వారు కూడా నాకు బాగా సహాయం చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఎంతో బ్రహ్మాండంగా తీసుకెళ్ళడానికి ఆ సినిమా ఒకటి పనికి వచ్చింది. తర్వాత ఇష్టం వాళ్ళదే, ఉషాకిరణ్ వాళ్ళదే, అది చేశాను, ఆల్రౌండర్ చేశాను. తీర్పని ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టర్ ఉన్నారు కదా మనకి, ఉప్పలపాటి నారాయణరావు గారితో నేను బాగా అసోసియేటెడ్. నేనంటే చాలా లైక్ చేసేవారు ఆయన. ఆయన దగ్గర ఒక 4-5 సినిమాలు పనిచేశాను. పాత బస్తీ, మైనా అని సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆ సినిమా ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే చెప్పండి. ఈ సినిమాల దగ్గరికి వచ్చేటప్పుడు టీవీ సీరియల్స్ 3 పడవల మీద ప్రయాణం అండి. జనరల్గా 2 పడవల మీదే కష్టం, అందులో నాది 3 పడవలు. ఒకటేమిటి ఓ ఆఫీస్ పని చేస్తుండాలి, ఒకటేంటంటే సినిమాలు, 3 టీవీ సీరియల్స్, అవతల నాటకాలు. ఎట్లా జరుగుద్ది సార్ ఇది? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్? ఏదో భగవంతుడి దయ వల్ల ఆ రోజు డైలీ సీరియల్స్ లేవు కాబట్టి మేనేజ్ చేసుకొచ్చి మీతో సాధ్యపడింది, నా వల్ల సాధ్యపడింది. తర్వాత ఏం చేశాను, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కట్ చేసేసి డైలీ సీరియల్స్ వచ్చాయి కదా, అంటే అప్పటికే నా ఉద్యోగం తీశారనుకోండి. మాకు విఆర్ఎస్ సిఆర్ఎస్ అని 2 పెట్టారండి. సార్ విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్, సిఆర్ అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీము. వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి, నా ఫ్రెండ్స్ అంతాను, నీకేంట్రా పెద్ద రచయిత బయటికి వెళ్ళిన బ్రహ్మాండంగా బతికే, ఎప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ పేసి మనం పిలవడండి. రెడ్ కార్పెట్కి వెళ్ళి వేసి ఓ నువ్వు ఖాళీగా ఉన్నాడని పిలిచేయండి, ఎవరు ఉండరండి. కష్టాలు పడుతూనే ఉన్నాం, అలాగే కింద మీద పడుతూ ఈరోజు ఈ స్థాయికి రాదు. నేను జైభీమ్ రచయిత గురించి మనం ఒకసారి ప్రస్తావించాం. చెప్పండి. వారికి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి సూర్య గారు అవకాశం అంటే తీసుకోవడం జరిగింది, అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక నిజ జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క, అడ్వకేట్, న్యాయవాది యొక్క చరిత్ర, వారి యొక్క జీవిత చరిత్రని సినిమా జైభీమ్ అనే రూపంలో తీసుకురావడం జరిగింది. మీరు ఈ సినిమా అదే చూసే ఉంటారు, బాగుందని చెప్పేసి ఇందాక అన్నారు. దాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి కథలు ఎందుకు రాయట్లేదు? నేను ఆ సినిమా నిజానికి చూడలేదండి, అంటే అక్కడక్కడ చూశాను సార్. బట్ ఆ సినిమాకి ఏంటంటేనండి ఒక గొప్ప ఆశయం ఉందండి. సమాజం కోసం పాటుపడే ఒక వ్యక్తి ఎందుకంటే లాయర్ పైన ఏదో చేసుకోవచ్చు కదా, సొసైటీ గురించి ఎందుకు తపన పడాలి? దట్ పాయింట్ హాజ్ అట్రాక్టెడ్ మీ అండి. ఎందుకు అతను ఆ సమాజం గురించి ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఏముందండి? హాయిగా తన డబ్బులు తను తీసుకుని ఎవరి జేబులో వేసుకుని డబ్బులు వెళ్ళిపోవచ్చు కదా. అది కాదండి అతను చేసిన పని. ఈ ఫాట్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ దిస్. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ముసుగు తీయకు అని కథ రాశానండి సార్. ఆ కథ గురించి మీతో బ్రహ్మాండంగా, మీరు ఎలాగో జైభీం ప్రస్తావన తెచ్చారు కాబట్టి అంబేద్కర్ గారు ముఖ్యంగా భీమ్ అనగానే అంబేద్కర్ గారే గుర్తొస్తారు మనకి. అంచేత అంబేద్కర్ గారి గురించి ఒక కథ రాశానండి. అది ఎలాగంటే, నేను బొమ్మలాట నాటకం రాశాను, ఇప్పుడే కదా మీతో ప్రస్తావించాను. రోజు రిహార్సల్స్ అయిపోయిన తర్వాత సైకిల్ మీద అలాగా వెళ్తుండేవాళ్ళండి. 1 టౌన్ అని, విశాఖపట్నంలో 1 టౌన్ అని చాలా, ఆ ఏరియాలోనే సత్యానంద్ గారి ఇల్లు, నేను సీతమ్మదారిలో ఉండేవాడిని. దీనికి దానికి దగ్గర 10 కిలోమీటర్లు అండి సార్. ఈ సైకిల్ తొక్కుకుంటూ ఆ సరదా, ఆ తపన, ఆ ప్యాషను ఇలా తొక్కుకుంటూ వెళ్తుంటే, మాకు 2 టౌన్ అనే విశాఖపట్నం దగ్గర ఉందండి, ఎల్ఐసి ఆఫీస్ పక్కనే ఉండేది. అక్కడ ఒక ఈయన విగ్రహం పెట్టారండి. అయితే మనం ఎలా పోల్చుకోవచ్చు, మీరు ఎలా పోల్చుకున్నారండి అనొచ్చు. గాంధీ గారంటే కర్ర, ఈయనంటే అంబేద్కర్ గారంటే ముందు చూపెడుతున్నట్టు, ఇలా రకరకాల పోస్చర్స్ మనం అలవాటు పడిపోయాం.
అది రైటా రాంగా పక్కన పెట్టండి. వెళ్తున్నప్పుడు రోజు రిహార్సల్ వెళ్తున్నప్పుడు అరే ఈ మహానుభావుడు ఏంటి, ఆయన అంబేద్కర్ గారికి నాకు అప్పటికి అవగాహన వచ్చింది. ఏంటి ఈయన ముసుగులో పెట్టారేంటి అసలు, ఇంత పెద్ద ఆయన రాజ్యాంగం రాసిన వ్యక్తిని ఎవడైనా ముసుగులో పెడతాడా, వాట్ హ్యాపెండ్ అని చెప్పి నేను దాని గురించి రోజు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు ఇదే గోలండి. ఆ చిన్న పార్కులో ఉంటుందండి అక్కడ, ఆ నీళ్లు పట్టుకుని వాళ్ళు తప్ప ఎవరు రారండి ఆ పార్క్కి. ఆ నీళ్లు పట్టుకుని ఆడవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ పట్టుకుని వెళ్ళిపోవాళ్ళు. ఇలా రోజు చూస్తున్నామని నాకు తర్వాత తెలిసింది ఏంటంటేనండి, ఆ విగ్రహం ఆకర్షించాల్సిన ఒక పార్టీ, ఆవిష్కరించాల్సిన ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ వేరు, ఇంకా 3-4 పార్టీలు, ఇలా రాజకీయమైన కారణాల చేత ఆయన ముసుగు తీయలేదని. అది ఏమన్యాయం అండి, రాజ్యాంగ నిర్మాత ఇంత గొప్ప మనిషిని ఇలాగ ముసుగులో పెట్టేస్తారా అని చెప్పి నాకు కోపం ఆగలేదండి. ఒకరోజు లోపలికి వెళ్ళి పార్కులో కూర్చున్నానండి. నా ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ముసుగు తీసేయాలి, ఈయన వెలుగులోకి తీసుకురావాలి, మిగతా విషయాలు నాకు అనవసరం. అలాంటి మహానుభావుని తీసుకొచ్చి ముసుగులో పెట్టారంటే ఆయన ఎలాగైనా తీసేయాలని చెప్పేసి లోపలికి వెళ్ళి పార్కులో కూర్చొని సరే టక్కన నా మీద చేయబడింది. చూస్తే అంబేద్కర్ గారు, ఏమిటినైనా ఆలోచిస్తున్నావు, బాగా ఆవేశంగా ఉంటున్నావు. లేదు సార్, అసలు మీలాంటి వ్యక్తిని ఇలా ముసుగులో పెట్టారు, అసలు వెళ్ళాలని క్షమించు. వద్దు, నేను అంత ఆవేశం వద్దురా బాబు. ఏమైంది సార్, మిమ్మల్ని ఏమైంది సార్ అంటే, ఏం లేదు కొంచెం కిందకెళ్ళు, గురదాడ అప్పారావు గారి విగ్రహం ముందు చూసేవా? లేదు చూస్తున్నా సార్, రోజు నేను అటే వెళ్తుంటా కదా సార్, నా డౌన్లో దిగితే అది. బాబు, ఆయన మీద కాకిలు రెక్కలు ఏడాదికి ఒకసారి ఆయనకి మెడలో పూలదండ వేస్తారు, మిగతా రోజుల్లో ఆయన పరిస్థితి ఏంటి? తర్వాత ఏ పార్టీ అయినా ఆ బ్యానర్లు కట్టడానికి అదే పక్షులు రెట్ల పబ్లిక్ ల్యాబరేటరీ కింద ఉపయోగపడుతుంది. ఎవడైనా చూస్తాడా అసలు వాళ్ళని? నేను ఈ ముసుగులో ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఇవేమి లేవు, ఈ బాధలు ఏమి, నా పేక్ ఎవడు కట్టిడు, ఇన్ని బాధలు ఉన్నావు. తర్వాత ఈ రాజకీయ నాయకులు ఏడాదికి ఒకసారి వస్తారు వాళ్ళు, నేను హాయిగా ఉన్నాను, కిందకి వెళ్ళి కావాలంటే వాళ్ళని అడుగు, నా బాధ ఏం చెప్పమంటావు, అందుకని హ్యాపీగా ఉన్నాను, నన్ను ఇలా ఉంచడానికి ఆవేశం పక్కన పెట్టు అంటే నాకు ఒక్కసారి షాక్ అయింది. లోపల కరెంట్ వచ్చి నేను బయటకు వచ్చానండి. నా బాధ అలా ఏంటంటే, జాతికి దారి చూపించిన ఒక వ్యక్తిని అలా నిలబెట్టేశారండి వాళ్ళు, జస్ట్ ఫర్ పాలిటిక్స్. ఇది ఎప్పుడు నేను ఆ రోజు రిహార్సల్స్కి వెళ్తున్నప్పుడు ఆ సంఘటన చూసి రాసిన కథ అండి అది. ఈ దేశ రాజకీయాలు ఇంత ఈ దీనస్థితిలో ఉన్నాయని చెప్పేసి, అంటే ఒక వ్యక్తి ఎవరికి ఏ వందాలో ఆయన చెప్పింది ఏంటండి, రాజ్యాంగం రాయడం పక్కన పెట్టండి, ఎడ్యుకేటెడ్ మ్యాను, ఒక దళితుడుగా ఉండి అతను ఎక్కడికో వచ్చి ఏదో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చాడు కదా, రాజ్యాంగం రాసేది ఆయన గౌరవించాల్సిన బాధ్యత, మినిమం బాధ్యత మన మీద ఉంది కదండి. బట్ వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. మనం ఏంటి చూపెడుతున్నామండి అతనికి, అదో పార్టీకి చేసి వాళ్ళేమో ఆ బ్యాడ్జీ పెట్టుకుని, అదేదో పార్టీ ఉంటుందండి, కొంతమంది అతని బ్యాడ్జీ పెట్టుకుని ఎదిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను అది కరెక్ట్ కాదు, అతని ఆశయాలు ఫాలో. ఊరికే మేము పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకొని నేను అంబేద్కర్ గారిని ఇక్కడ పెట్టేసుకుంటే మాత్రం నేను అంబేద్కర్ గారిని అయిపోతానండి. ఆయన మహానుభావుడు, ఆ కుహనా రాజకీయాలు చేయొద్దు. ఇలాగే నాకు ఆయన ఆశయాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తిగా మనం జస్టిస్ చంద్రు గారిని చూడొచ్చా? ఎందుకంటే అంబేద్కర్ గారి ఆలోచన అయితే ఏంటి, ఆశయం అయితే ఏంటి, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. నాడు దళితులుగా పిలువబడేటువంటి మాల మాదిగ సోదరులు అయితే ఏంటి, గిరిజనులు అయితే ఏంటి, ఇంకా వెనుకబడిన వర్గాలుగా ఎవరైతే ఉన్నారో, కులాలు అయితే ఏవైతే ఉన్నాయి, వాళ్ళ ఉన్నతి కావాలని ఆశపడ్డాడు. వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం జరగాలి, వాళ్ళ వైపుగా మనం ఉండగలగాలి అని చెప్పేసి ఆయన రాజ్యాంగం అయితే వాళ్ళకి రిజర్వేషన్లు అయితే ఇవన్నీ కల్పించడం. ఆ రిజర్వేషన్స్ ద్వారా అలాగే వారు ఏవైతే భావించారో ఆ ఆశయాల్ని స్వీకరించి ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి జస్టిస్ చంద్రు గారిని, ఆ వ్యక్తిని మీరు ఎలా ఈరోజు చూస్తూ ఉన్నాం, రాజకీయ లబ్ధి కొరకు ముసుగు తీయడానికి ఏ విధంగా ఆలోచన చేశారో, ఆశయం కొరకు అన్నీ త్యాజించి ఆయన మీరు అన్నట్టు డబ్బు తీసుకొని ఏదో ప్రశాంతంగా గడప చాలా కుక్కకుండా ఆశయ సాధన కొరకు వారు ఏవైతే అంబేద్కర్ గారు ఉన్నారో, ఆ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చదివి అడ్వకేట్ న్యాయ వృత్తిని ఎంచుకొని న్యాయం జరగాలి, పేదోళ్ళకి బాధితులకు అండగా నిలబడాలని ముందుకు సాగాడు. వారి గురించి చెప్పాలంటే ఒక రచయితగా మీరేం చెప్తారు జస్టిస్ చంద్రు గారు గురించి? చంద్రు గారు అంటే ఒక ఆశయాన్ని, అంబేద్కర్ గారు లాంటి ఆశయాన్ని అందిపుచ్చుకోవడమే చాలా కష్టం అండి. ఆయన కూడా మామూలుగానే అనుకోవచ్చు కదండి, నేను ఎందుకు నా డబ్బులు నేను పెట్టుకుంటే అయిపోయింది కదా, ఎవరి తరపున పడితే వాడికి ఈయన తరపున వాదిస్తాను, ఆయన తరపున వాదిస్తాను, మీ తరపున వాదిస్తాను, నా డబ్బులు నాకు వస్తే చాలు కదా అని అనుకోలేదు. సో దట్స్ వేర్ ఐ రెస్పెక్ట్ హిమ్.
ఎందుకంటే ఒక సామాన్యుల గురించి ఆలోచించి తను వాళ్ళ కేసులు టేకప్ చేయాల్సిన అవసరం ఏముందండి? వై హ్యాస్ టు టేకన్ అప్ దోస్ థింగ్స్? ఏం పెద్దవాళ్ళ కేసులు తీసుకుంటే ఆయన కొద్దిగా మామూలు మహానగరంలో ఉన్న వ్యక్తికి ఎన్ని కేసులు రావండి? తలుచుకుంటే అతను బోర్డు పెట్టుకుంటే బోర్డు కేసులు వస్తాయి. కానీ వాళ్ళ గురించి ఆలోచించారండి. హౌ దే ఆర్ ఫీలింగ్, వాట్ దే ఆర్ సఫరింగ్, వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారు, వాళ్ళు ఏ రకంగా తపన పడుతున్నారు, వాళ్ళు దేని గురించి బాధపడుతున్నారు. ఇవాళ మనం ఇన్ని తాయిలాలు సోమరిపోతుల కింద తయారు చేస్తూ ఉన్నారు వెంకయ్యనాయుడు మొన్న. డోంట్ మేక్ దమ్. ఇప్పుడు మనకి డల్ హెడ్స్ అక్కర్లేదండి, సోమరిపోతులు అక్కర్లేదు సార్. మనకు కావాల్సిన పని చేసేవాడు, పని చేసి కష్టపడమన్నాడు. అంబేద్కర్ ఏమి మీ ఊరికే పెట్టమని లేదండి. అతను కూడా 10 ఏళ్ళు రిజర్వేషన్ పెట్టారండి. రాజ్యాంగం చూస్తే మీకు ఏముంటుంది? 10 ఏళ్ళే రిజర్వేషన్లు ఉంటాయి. తర్వాత పార్టీలు వచ్చి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు పెంచుకుంటూ పోయే రిజర్వేషన్. ఇవాళ ఏకంగా కులాలు మతాల కింద విడగొట్టించారు ప్రజల్ని కూడా. అంతే కదండి. అంత దుర్మార్గం జరిగిందా లేదా? అది నా బాధ ఏంటంటే జస్టిస్ చంద్ర గారు ఇది జెంటిల్మెన్ అండి. ఆయన ఎంత గొప్పగా పనిచేశారంటే నిజంగా ఆయన చేతులు దండం పెట్టండి. ఇంకోటి ఏంటంటే అదే ఆ సినిమాని తీయాలి అనుకున్న సూర్య గారికి కూడా ఒక నమస్కారం. ఆ జ్ఞానవేల్ గారు అని చెప్పి ఆ సినిమా డైరెక్టర్ గారు, వారు ఆ ఆశయాలను అందిపుచ్చుకొని ఏదో సమాజానికి అందించాలని చెప్పి అద్భుతమైన సినిమా అందించారు. అంతవరకు నేను చెప్పగలను. సూర్య గారు అయితే ఏంటి, అలాగే ఆ జ్ఞానవేల్ రచయిత గారు అయితే ఏంటి, అటువంటి నటులు కానీ రచయితలు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో లేరని చెప్పేసి మనం భావించవచ్చా? ఒకవేళ ఉంటే వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావట్లేదు? ఇటువంటి సంఘటనల్ని మంచి సినిమా రూపేణ తీసుకొచ్చి సమాజాన్ని చైతన్యపరచాలా, అది నా బాధ్యత అని భావించి ఎందుకు ముందుకు రావట్లేదు? ఇటువంటి నిజ సంఘటనలు, సామాన్యులు పడేటువంటి బాధల మీద పోరాటం చేసేటువంటి అండగా నిలుచున్నటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలను తీయడానికి సాహసించక కమర్షియల్ ఏదో 4 రూపాయల కొరకు పెద్ద పెద్ద మేకప్లు అని చెప్పేసి, స్టంట్లు అని చెప్పేసి, ఫైట్స్ అని చెప్పేసి, ఐటమ్ సాంగ్లు అని చెప్పేసి ఇటువైపుగా తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు కేంద్రీకృతమైంది? మంచి రచయితలుగా పేరుగాంచినటువంటి మీలాంటి వ్యక్తులకు ఇటువంటి ఈ కథలు రాయమండి, చైతన్యపరుద్దాం సమాజాన్ని, పేదోళ్ళ జీవన ప్రమాణాల కొరకై ఆరాటపడే వాళ్ళ జీవిత చరిత్రలను తీద్దాం సినిమా రూపేణ అని చెప్పేసి ఎందుకు ఆలోచన చేయట్లేదంటారు? ఉన్నారా అటువంటి వ్యక్తులు? అసలు లేకపోవడం లేదండి, ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సినిమా నిర్మాణం అనేది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుందండి. ప్రొడ్యూసరు, డైరెక్టరు, కథ, వీళ్ళు ఏదో నా దగ్గర ఉన్న డబ్బులు తీసి సినిమా తీసేయడం చాలా ఈజీ అండి. అది రిలీజ్ అవ్వాలంటే ఎలాగా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు బాగా ఉన్నది ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడరు సార్. ఏం శంకరాభరణం ఎందుకు చూడలేదండి జనాలు? సాగర సంఘం ఎందుకు చూడలేదండి? స్వాతిముత్యం ఎందుకు చూడలేదండి? అలా అంటే నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి అంటావా అంటారు. కాదు కదా, అతని విద్వత్తుని గౌరవించారు, చూశారు జనం. సప్తపది సినిమా ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సప్తపది సినిమా చెప్తాను. ఆ విషయం అందులో గుడి పూజారి కొడుకు అతను కూడా మంచి అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటాడు, అంత చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఒక దళితుడిని ప్రేమిస్తుంది. ప్రేమిస్తే ఆ తండ్రి పంపించేస్తాడు. సోమయాజులు గారు చేసినట్టున్నారు ఆ వేషం. నీకు వాడిని ప్రేమించే కదమ్మా, యూ హ్యావ్ టు గోని. ఎంత గట్స్ ఉండాలండి. అందులో లాస్ట్ ఇంత లంబాచౌడ స్పీచ్ కూడా ఉంటుంది ఈ విషయం గురించి. ఎందుకు యాక్సెప్ట్ చేశారండి ఆ సినిమాని? ఆ సినిమా సూపర్ హిట్, మామూలు హిట్ కాదండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి అంటే ప్రేక్షకులది ఎప్పుడు తప్పు కాదు. మనం అలాంటి కథలు ఎందుకో, మనకు కావాల్సింది ఏంటి, జనాలకి ఎలాగ ఇమ్మీడియట్గా మనకు డబ్బులు వచ్చేయాలి. ఎలా వస్తాయి? ఈ సినిమాలు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు ఐటమ్ సాంగ్స్ పెట్టాలండి, హీరో గారు తొడగొట్టాలండి, అది చేయాలంటే వాళ్ళకి కొన్ని లెక్కలు కొలతలు ఉంటాయి. వాళ్ళ కొలతలు లెక్కల ప్రకారం చేస్తే ఈ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి నమ్మకం. నేను ఒక విషయం చెప్తానండి, ఏ సినిమా అయినా సరే, హిందీ సినిమా ఏ వుడ్ కానివ్వండి, ఏదో ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, గాలీవుడ్, మాలీవుడ్, ఏవో కోలీవుడ్, ఏ వుడ్ ఏంటండి? ఆడి పేరు మనం పెట్టకపోతే మన మనుగడ లేదండి. తెలుగు సినీ పరిశ్రమని పెట్టుకోవచ్చు కదా. టాలీవుడ్ ఏంటండి అంటే వాడిని ఇంకా ఐఎమ్ అగైన్స్ దట్. ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలి మనం? సో అంచేత ఏంటంటే వీళ్ళు ఎన్ని చెప్పినా సరే మన వాళ్ళకు చెప్తారు. ప్రోటోప్లాజం కనిపెట్టడం చాలా ఈజీ. ప్రోటోప్లాజం కనిపెట్టడం చాలా ఈజీ, కానీ ప్రోటోప్లాజంలో 70% వాటర్, మిగతావన్నీ కెమికల్స్ ఏవో ఉంటాయి. ప్రేక్షకుల పల్స్ మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. ఎందుకంటే మనకి ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు, ఎందుకు హిట్ అవుతుందో తెలియదు. రెస్ట్ ఈజ్ ది హిస్టరీ. అది జరగచ్చు, కానీ ముందే ఎవడుకున్నాడు ఆ ప్రొడ్యూసర్ వాడు చికాకిదా. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు గారు తీసుకోరా బాబు, నా రివ్యూ దర్శకి తెచ్చాడు, దిక్కుమని సినిమా నాకెందుకు, ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఆయన తర్వాత బాధపడ్డారు, అనవసరంగా ఈ సినిమా ఆ రోజు తీసుకున్న బాగుండు, నాకు బోర్డు డబ్బులు వచ్చేవని.
సో దిస్ ఈజ్ ది రీజన్ అండి. మనకు కొన్ని లెక్కలు కొలతల ప్రకారం తీస్తాం కాబట్టి ఆ సినిమాలు చేయడం అవ్వదు సార్. అంతకన్నా మరి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్నాను, నేను ఉంటున్నాను, నేను అందులో పనిచేస్తున్నాను, నాకు తెలుసు అక్కడ సాధక బాధకాలు ఏంటో, ఆ కష్టాలు ఏంటో తెలుసు. కాబట్టి అంతకన్నా మనం ఎక్కువ చెప్పడం. రియలిస్టిక్గా జరిగినటువంటి సంఘటనలతో చాలా తక్కువ బడ్జెట్తో ఎక్కువ మేకప్లు ఎక్కుకోకుండా మీరు చూసింటారు వాళ్ళ పాత్రలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చాలా న్యాచురల్గా ఒక గిరిజన సోదరులు అడవులలో ఏ విధంగా ఉంటారో అయితే ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందో చాలా క్లియర్ కట్గా చూపించాడు. అటువంటి సినిమాను ఆదరించినారు. ఇటువంటివి ఎంచుకోకోకుండా మీరు అన్నట్టు ఐటమ్ సాంగులు ఏదో 4 ఫైట్లు వేయడం అంతే ఆడపోయి ఎగిరిపడేటట్టు, లేకపోతే ఒక బాంబు వేస్తే ఎన్ని వెహికల్ లేచిపోయేటట్టు, ఇటువంటి వాటికే ఎందుకు ఇంత ఇమీడియట్గా డబ్బుల కోసం ఎందుకని చెప్పి సినిమా పరిశ్రమ తయారైతుంది తెలుగు. అయితే దట్ డిపెండ్స్ వేరీస్ అని. ఇప్పుడు మీరు తీస్తే అలాంటి సినిమా తీస్తారా? మీరు కమర్షియల్ సినిమా తీరు కదా, అందులో ఐటమ్ సాంగ్ ఉండాలనుకుంటారు, మీరు ప్రయోజనకరమైన సినిమా తీయాలని అనుకుంటారు. కానీ సినిమా ఒక్క విషయం అండి, సినిమా వ్యాపారానికి సంబంధించిన వ్యాపారం అండి. సినిమా అంటే వ్యాపారం. చాలామంది వచ్చే నిర్మాతలంతా వ్యాపారం దృష్టితో చూస్తారు, మనకి డబ్బులు వస్తాయా రావా, బికాజ్ ఈజ్ ఇన్వెస్టింగ్ దట్ ఈ విల్. ఎక్కడో ఒకడో ఇద్దరో మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఇప్పుడు సూర్య సినిమా తీశాడంటే అతని బికాజ్ ఈజ్ ది ప్రొడ్యూసర్ ఫర్ దట్, అతనే తీశాడంట సినిమా. అవును సార్, వారి మిస్సెస్ కలిసి ఏదో మొత్తం మీద ఎలాగైతే ఓన్ ప్రొడక్షన్ కాబట్టి వాళ్ళు అతనికి ఆ టేస్ట్ ఉంది కాబట్టి అతనికి సమాజం పట్ల ఒక అవగాహన బాధ్యత ఉన్నాయని ఫీల్ అయ్యాడు కాబట్టి అతను తీయగలిగాడు. అలా ఫీల్ అయిన వాళ్ళు తప్పకుండా తీస్తారండి. ఎందుకు తీరు? అలా తీయటం ద్వారా కూడా తను ఆర్థికంగా లబ్ధి పొందాడు. ఆ సినిమా ద్వారా మంచి రెవెన్యూ వచ్చింది. దాని నుంచి వచ్చినటువంటి దాంట్లో 10 కోట్ల రూపాయలు మరి గిరిజన బాలబాలికల విద్య కొరకైతే తమిళనాడులో ఒక సినిమా రిలీజ్ ఉంది, రజనీకాంత్ అన్నతే అనేది సినిమా పేరు. అది 10 కోట్ల పైన కలెక్ట్ చేసిందండి. అది ఫ్లాప్ అంట సార్, అది ఫ్లాప్ అంట. ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పి మన తెలుగులో పెద్దన్నయ్య అనేది రిలీజ్ అయింది, అది సూపర్ ఫ్లాప్. అది ఇక్కడ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది అక్కడ. అంచేతేంటి ఆట వెళ్ళిపోతే బెటర్ కదా, ఎందుకు మనకి ఇక్కడ లెక్కలు కొలతలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయడం అంత ఈజీ కాదండి. చాలా అవగాహన ఉండాలి, దాని గురించి ఆలోచించాలి, పరిశోధన చేయాలి. మీకు అంత ఓపిక ఎక్కడిది ఇవాళ? మనకి ఎందుకు 4 సినిమాలు కలిపేస్తే చేసేవచ్చు, సినిమా అయిపోయింది. ఎందుకంటే వెరీ ఈజీ కదా. ఎందుకు ఇదంతా ఐటమ్ సాంగ్ ఇక్కడ మనకి లెక్కలు ఉంటాయి కదా. ఈ తర్వాత ఓ ఫైట్ ఉండాలి, ఇక్కడ పాట మాకే అడుగుతుంటారు. ఏమన్నా ఇక్కడ మంచి కామెడీ సీన్ ఉంటే బాగుంటుందండి. కామెడీ సీన్ లేకపోతే చూడరు జనం. అలాగ అంచేత మనం ఆ లెక్కలు వేసుకోవడం అనేది చాలా పొరపాటు అండి. సినిమాకి లెక్కలు వేరండి, అది కంప్లీట్ వ్యాపారం పరంగా చేసేసారండి. అది వ్యాపారం. అయితే ఇదివరకు వాళ్ళు వ్యాపారం చేయలేరంటే వ్యాపారం చేశారు. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తే బాగోదు. పాత సినిమాలు ఉన్నాయండి, ఎందుకు అవి రిపీటెడ్ రన్స్, రిటర్న్లో కూడా రిపీట్గా రన్స్ అయినా సరే 100 రోజులు ఆడిన సినిమాలు ఎందుకు లేవు మనకి? మరి ఇవాళ ఏ సినిమా అయినా సరే రెండోసారి వేస్తే ఎందుకు ఆడడం లేదండి? ఈ విషయం సమాధానం చెప్పమని ఎవరినైనా. ఎందుకు రెండోసారి వేస్తే చూడరు? ఎంత గొప్ప చిత్రం అవునండి, ఎందుకు చూడరు? వైకాంట్ దేశం ఉద్రబాబు తాకాను. దీనికి కారణం ఏంటంటే మొదటిది దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ పీపుల్. ప్రపంచం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ పిల్లలు. అంచేత వాళ్ళకి అక్కర్లేదు. నేను తర్వాత వాళ్ళు మాట్లాడిందే భాష అనుకుంటున్నారు. కొన్ని చూస్తుంటే మీకు ఆశ్చర్యం వేస్తే బూతులు మాట్లాడుతున్నారు. తర్వాత ఓపెన్ సెక్స్. మీరు సుడిగుండాలనే సినిమా చూస్తే అందులో ఎన్ఆర్ నంది గారు అద్భుతమైన డైలాగ్ రాశారు. మీరు ఆ సినిమా చూడండి, కావాలంటే మీకు పంపిస్తాను నేను. అందులో ఎక్కడ చూసినా సెక్స్ సెక్స్ సెక్స్. నాగేశ్వరరావు గారు చేశారు ఆ వేషం. ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి ఒక సినిమా తీశారండి. జనాలు అందులో ఆ జడ్జి గారి కొడుకుని చంపేస్తారు యూత్. వాళ్ళు యూత్ ఏమనడానికి ఆ కోర్టు కేసుకు వస్తుంది. అప్పుడు జడ్జి గారు ఆలోచించి ఆయన ఒక డెసిషన్ తీసుకొని నేనే ఈ కేసు వాదిస్తానని ఆ కుర్రాళ్ళు ఇద్దరు తరపున వాదిస్తాడు. ఈ హత్య వాళ్ళు చేయలేదు, ఇది సమాజం చేసిన హత్య. ఈ సమాజం చేసిన హత్య అండి ఇది. ఎస్, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటి అంతా స్టడీ చేశాడండి అతను. తల్లిదండ్రులు ఎవరు మిస్ట్ వాడు దేశం అంటుంటాడు, వాడు చేసి ఇంట్లో పట్టించుకోడు. అతని భార్య ఉంటుందండి, భార్య కోరికలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, బయటికి వెళ్ళిపోలేరు కదా. ఇప్పుడైతే అంతా ఓపెన్. అప్పుడు అలా కాదు కదండి. ఒక కట్టుబడికి, ఒక సాంప్రదాయానికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఎలా చేయగలుగుతారండి? సో ఇలాగ చేసుకొచ్చి ఆఖరికి అతనే జడ్జిగా ఉండి అందులో అద్భుతమైన డైలాగులు అండి. అసలు పిచ్చెక్కినట్టు రాశారండి. ఆ సినిమా తీసినందుకు వారికి
ఆదుర్తి సుబ్బారావు గారు మహానుభావుడు, అక్కినే నాగేశ్వరరావు కూడా అందులో పార్ట్నరు. అంత సుడిగుండాల సినిమా మీరు చూడండి కంపల్సరీగా. అందులో ముఖ్యంగా కోర్టు సీన్ ఉంటుందండి. సమాజ విశ్లేషణకి అదొక మంచి అద్భుతమైన ఇదండి. అందులో ఏమంటాడు తెలుసండి, ఎటు చూసినా సెక్స్ సెక్స్ సెక్స్. ఏటి గురజాడ, ఈ కాలం కుర్రాళ్ళకి గురజాడ అంటే ఎక్కడుందో తెలియదు, అదొక గ్రామం అనుకుంటారు. గురజాడ గ్రామం ఏంటండి? గురజాడ అప్పారావు గారు మహానుభావుడు, దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులేని కన్యాశుల్కం రాసి ఆ రోజుల్లో అతను బ్రాహ్మణై ఉండి బ్రాహ్మణీకరణ మీద ఎగనిస్ట్గా కథ రాసిందండి. కన్యాశుల్కం నాటకం ఎంత పాపులరో మీకు నేను చెప్పక్కర్లేదు. మరి ఆయన ఏంటి ఇలాగా అంచేత ఏంటంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది వ్యాపారపరం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరు తీయడానికి సాహసించరండి. నేటి పిల్లలు చెడిపోవడానికి అన్ప్రొడక్టివ్గా, అంటే వాళ్ళు ఉత్పాదకత కాకుండా అనుత్పాదక వస్తువుగా మారడానికి మన దేశం అంటే యువకులు ఎక్కువ కలిగినటువంటి దేశం, యువశక్తి ఎక్కువ కలిగినటువంటి దేశం. వీళ్ళు ఒక వృత్తిలో, అంటే ఏ వృత్తి అయినా, అది మోటార్ వెహికల్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఏ విధంగా ఉత్పాదకత వైపు వెళ్ళకోకుండా అన్ప్రొడక్టివ్గా మారడానికి ఈ వ్యాపారం అనే సినిమా పరిశ్రమనిగా భావించి వచ్చి ఇట్లా కొన్ని అంటే సమాజ హితం కోసం కాకోకుండా సమాజాన్ని ఇంకా దిగజార్చడానికి కొన్ని సినిమాలు వాళ్ళ డబ్బుల కొరకై తీసేయడానికి కారణం. మీరు ఇందాక ఒక సీన్ చెప్పారు, ఈ సమాజం చేసినటువంటి హత్య వాళ్ళు చేసినటువంటి హత్య కాదని చెప్పేసి. వీళ్ళు తీసినటువంటి సినిమాల ప్రభావం కారణం చేత ఈరోజు యువత అంతా కూడా అనుత్పాదకతగా మారి ఇంకోటి కొన్ని వాళ్ళంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. సెక్స్ అయితే ఏంటి, ఫైటింగ్ అంటే ఏంటి, ఫైటింగ్ దాడులు అయితే ఏంటి, వ్యక్తిగత అల్లర్లకు దారి తీయడం అయితే ఏంటి, ఇతరత్ర ఇట్లా డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, సమాజ హితం కోసం కాకోకుండా సమాజాన్ని నాశనం చేకూర్చే తీసుకెళ్తాను. ఈ సినిమా పరిశ్రమ కారణమని భావిస్తారా? ఇటువంటి సినిమాల కారణం చేతనని భావిస్తారా? అలాగే లేదండి. ఇప్పుడు సినిమాలు అనేవి ఒక మంచి చెడుకి నిర్ణయిస్తారన్నది నేను ఒప్పుకోనండి. శంకరాభరణం చూసి సంగీతం ఎంత నేర్చుకున్నారో, శంకరాభరణం సినిమా చూసి చాలామంది సంగీతం నేర్చుకున్నారు కదా. సాగర్ సంగమం చూసి డ్యాన్స్తో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా. అలాగే ఆటో డ్రైవర్ మర్డర్ చేసాడని చెప్పి మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. రేపులు అవి జరుగుతూనే ఉన్నాయి కదా. సో దీనికి దానికి సంబంధం ఏమీ ఉండదండి. ఒక సినిమా చూసి అవతల వాడు మారిపోతాడు, బ్రహ్మాండంగా మారిపోతాడు అన్నది నా విషయం. నా వరకు నేను నమ్మనండి. అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కొంతవరకు. అక్కడ కూడా విజ్ఞానం ఉండి కాస్త జ్ఞానం ఉన్నవాడైతే అందులోంచి బయటపడి ఇది మనం తప్పు చేస్తున్నాం అనుకోండి. ముఖ్యంగా ఏంటంటేనండి, గురువు అన్నవాడికి విలువ పోయిందండి. మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు ఎవరండి? మన గురువు గారు. ఆ గురువు మీద గౌరవం ఉండాలి. గురువుతో పాటు మందు కొట్టి సీన్లు మనం పెడుతుంటే మనం ఎందుకు చూస్తారండి? కుర్రాళ్ళకి ఏం గౌరవం ఉంటుందండి? తర్వాత ఇన్స్టిట్యూషన్స్ విషయం మాట్లాడతాను నేను. మీకు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా కుర్రాన్ని ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు తోమి నేను ఒక దగ్గర పనిచేశాను. నేను ఇంకో బేసికల్గా మీకు చెప్పడం మర్చిపోయాను. ఐ వాజ్ ఏ లెక్చరర్. నన్ను బయాలజీ మాస్టర్ అంటారు. విశాఖపట్నంలో నాకు చాలా మంచి పేరు ఉండేది. నేనేం చేసేవాడిని అంటే పిల్లలకి చెప్పే ముందు తపన పడేవాడిని. ఆ రాత్రి చదువుకునేవాడిని, రేపు ఏం చెప్పబోతున్నాను వాళ్ళకి. ఎందుకంటే దే షుడ్ నాట్ బి కన్ఫ్యూజన్ ఫర్ మీ. నా కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి. అందుకని చక్కగా చక్కటి ఒక వివేకానందుడి గురించో. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, వివేకానందుడు పుట్టినరోజు వ్యాలంటైన్స్ డే తెలిసినట్టుగా వివేకానంద పుట్టినరోజు ఎప్పుడో తెలియదు. వాట్ ఈస్ దిస్? ఏ వివేకానందుడు కదండి, ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ అంటే ద గోల్డ్ ఈజ్ రీచ్ అని చెప్పిన మహానుభావుడు గురించి ఎందుకు మీకు తెలియదు? యు ఆర్ నాట్ ట్రైన్. మీకు అక్కర్లేదు. ఏమనంటే ఈ సాంప్రదాయం అంటే చిరాకు, ఇదంతే. గురువు అనేవాడు ఎప్పుడూ కూడా మనకి ఒక 5 ఏళ్ల వరకు కుర్రాన్ని దీనిగా చూడు, ఏది బాలుడుగా చూడు, కింగ్లా చూడు అంటారు. తర్వాత 10 ఏళ్ళ తర్వాత స్నేహితుల్లో చూడు, తర్వాత ఇంకో రకంగా చూడాలి. ఇలాగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారండి. తమసోమ జ్యోతిర్గమయ అన్నది గొప్ప. ఆదిశంకరాచార్యుల గురువు అని మనం ఎందుకంటామండి? ఆదిశంకరాచార్యులు రాసిన ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళంతా ఆదిశంకరాచార్య అంటే ఆడేదో రిలీజియన్. హిందూ మతం రిలీజియన్ కాదండి బాబు, అదొక జీవన విధానం. అది ఎందుకు అర్థం చేసుకోరు? చేసుకోరండి. మనం ఎంతసేపు హిందూయిజం అంటే హిందువులు వాళ్ళు ఏదో వేరే తెక్కింది ఎందుకు పెట్టాలి? హిందూయిజం ఈజ్ నాట్ అది ఏది కాదండి, అది మతం కాదండి, మతం పేరు కాదండి. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి, ఒక దేవుడు చాలా ఆరాధన. అలా కాదు, ఎవరితో యద్భావం తద్భావత అని మనకి తెలుగులో చెప్పారు. అద్వైత మతంలో ఉన్న శంకరాచార్యుల వారు చెప్పింది ఏంటంటే, అద్వైత మతం అని ఒకటి పెట్టాడండి ఆయన. ఆ అద్వైత మతంలో చేసింది ఏంటంటే, జీవుడు పరబ్రహ్మ ఒకడు కాదు, ఇద్దరు ఒకటే.
అద్వైతము అందులోనే ఉంది, ద్వైతము లేదు, ఉన్నది ఒకటే అన్నది. అంచేత ఆదిశంకరాచార్యుల నుంచి ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి తెలియంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్భుతమైన పోయట్రీ రాశాడండి అతను. మీరు కావాలంటే ఆదిశంకరాచార్యని మొత్తం రిఫర్ చేయండి. ఒక సౌందర్యలవరు కానీ, ఒక సౌందర్యలవరు ఒకటి, తర్వాత అతని మనీషా పంచకం అని ఒకటి రాశాడు. చాలా రాశారండి ఆయన. రాసి కనకతారా స్తవం మీరు చదివితే మీరు ఆశ్చర్యపోతారండి. ఏంట్రా బాబు ఇది, ఇంత పోయిటరీ కూడా రాయగలుగుదామా? లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని చూసి చూపు మీద రాశాడండి అతను బ్రహ్మచారి. ఎలా రాయగలిగింది ఆ ఊహ? గురుగారు ఒక చిన్న ఇంటరప్షన్. ఇందాక మీరు చెప్పుకొచ్చారు ఇంతమంది దేవతలు ఎందుకు, సాయిబాబా అని చెప్పేసి, తర్వాత విఘ్నేశ్వరుడు అని చెప్పేసి, ఈశ్వరుడు అని చెప్పేసి అని, మరొక వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి, నరసింహస్వామి అని చెప్పేసి వివిధ రూపైన ఎందుకు కొలుచారు హిందువులు అని చెప్పి. ప్రముఖంగా అంటే హిందువులను విభేదించే వాళ్ళు అయితే ఏంటి, ఈ హిందూ సాంప్రదాయాలను విభేదించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, అదే ముస్లిం సోదరులైనా, క్రిస్టియన్లైనా, బౌద్ధులైనా, సిక్కులైనా, పార్సీలైనా, బుద్ధుడైతే విగ్రహ ఆరాధనే ఉండకూడదని చెప్పేసి అంటాడు. ఈ ముస్లింలు అయితే ఒక్కడే దేవుడు, అల్లానే దేవుడు, రూపమే ఉండదని చెప్పేసి. క్రిస్టియన్ యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పేసి. మరి అంటే ముస్లింలు వాళ్ళైతే ఒక్కడే దేవుడు అని చెప్పేసి అని, ఈ క్రిస్టియన్లు అయితే యేసుప్రభు ఒక్కడే అని చెప్పేసి ఇలా ఉంటుంది కదా. మరి హిందువులు మీరు అన్నట్టు ఎందుకని ఈ వాదన? మనకి ఒకటే దేవుడు అండి, మనకి ఉన్నది ఒక్క దేవుడే. నేను చెప్పాను కదా ఇందాకలా మీకు, మీరు వినాయకుడి కింద ఆరాధిస్తున్నారు, నేను బాబా కింద ఆరాధిస్తున్నాను, ఇంకో ఆయన అయ్యప్ప కింద ఆరాధిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక రకంగా ఆరాధిస్తున్నారు, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళ దేవుడు ఒకటే రూపం, మీ దేవుడికి ఎంతో రూపాలు ఉన్నాయి. మీ ఇష్టం వచ్చిన మీరు ఆరాధించుకోండి. మీ తల్లి తండ్రి మీ గురువే మీకు దైవం అనుకోండి, ఎవరు కాదన్నారు? నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాళ్ళు సాహిత్యాన్ని సాహిత్యం కింద రాయలేదండి, దాంట్లోకి పోయిటరీ కూడా మిళితం చేశారు. అది మీరు అర్థం చేసుకోండి. పోనీ వదిలేసేయండి, శంకరాచార్య లేదు, ఆదిశంకర రామానుజాచార్య లేదు, మధ్వాచార్య లేదు, తీసిపారండి. అవన్నీ మనం ఎందుకు మతాల జోలికి వెళ్ళాలి? వద్దు. వాళ్ళ పోయిటరీ అంత బాగా రాయగలిగారు. మీరు అసలు మాణిక్య వీణ మొపలాయంతిమని మీరు వినే ఉంటారు కదా, ఘంటసాల గారు ఎంత అద్భుతంగా పాడారు. దాన్ని చూస్తే అసలు అది చూస్తే అన్నమాచారి గారు ఉన్నారండి. అన్నమాచారి ఏం చేసిండే, అదిగో అల్లదిగో శ్రీహరి వాసం అని చెప్పి జనాల్ని ఆ తాదాత్మ్యం చెందేలా చేశారు కదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? అంచేత హిందూ మతం అన్నది ఒక్కడే దేవుడు, అది మతం కాదు, ఒక జీవన విధానం. అంతే, అదొక జీవన విధానము అని మహానుభావులు పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్పారండి. ఈ విషయం నేను కొత్తగా కనుగొన్నది కాదు, నేను చెప్పింది కాదు. ఐ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ ఇట్. చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన విషయం. అంచేత యూ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ వన్. అది మీరు ఏ రూపంలో, దుర్గ రూపంలో ఆరాధించేవారు, సరస్వతి రూపంలో ఆరాధించేవారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకోటి ఉందండి, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సరస్వతీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, డబ్బులు కావాలంటే లక్ష్మీ దండం పెట్టడం ఇక్కడ, లేదా సరస్వతీదేవి విద్య కావాలంటే పరీక్షకి వెళ్తూ సరస్వతి దండం పెట్టేస్తే సరిపోద్ది కదా అని. ఇలా అది ఏమీ లేదండి, ఒక్కటే ఒక్కటి ఉన్నది, ఒక్కటే దేవుడు. అది మీకు తెలియదని కాదు, కానీ అది మనం గుర్తు చేసుకుంటే అందరి దేవుళ్ళని ఈక్వల్గానే చూస్తాం. వీడంటే ద్వేషం. తర్వాత ఇంకొకటి, హిందూ మతంలో ఉన్న గొప్ప విషయం ఇంకోటి చెప్తానండి. పరమత ద్వేషం ఎక్కడా చెప్పలేదండి. అవతల వాడిని చేసి ఎవరికైనా చేతనైతే సహాయం చేయనే చెప్పారు తప్ప, ఉరులే అని అనురించిన నరవరయ ప్రియము తన మనంబునకు దానవి సేయకునికి పరాయణము పరమ ధర్మాలకు వెళ్ళను అని మహానుభావుడు చెప్పాడు. అదే వ్యాసుడు చెప్పిన శ్లోకాన్ని మన తెలుగులో నన్నయ్య గారు అనువదించారు. దాని అర్థం ఏంటి తెలుసండి, ఒకళ్ళకి ఏదైతే కష్టం అనిపిస్తుందో ఆ పని నువ్వు చేయకు, అదే అన్నిటికన్నా పరాయణం. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుందండి? ఇప్పుడు మిమ్మల్ని నేను చాచి కొట్టానండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మిమ్మల్ని ఏదో హింసించానండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవి చెయ్యకు, అంతకన్నా ధర్మమే ఉందండి. సో హిందూ మతం గొప్పది, ఇది ఒక జీవన విధానం. అది ఒక జీవన విధానం తప్ప దాని మతం అని చెప్పి ఇవాళ ఈ మతాలు కులాలు ఇవన్నీ పెట్టి ఆడు బ్రాహ్మణు, అసలు బ్రాహ్మణునికి నిర్వచనమే లేదండి. బ్రాహ్మడు కాదు, విద్వత్తున్న బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడని వాళ్ళే చెప్పారు. ఇంకో గొప్ప విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. థామస్ అల్వా ఎడిసన్ తయారు చేశాడు, రికార్డ్ ప్లేయర్ తయారు చేసిన తర్వాత, ఫస్ట్ చేసిన తర్వాత ఎవరినో ఆహ్వానించడానికి పిలిచాడు, అందరినీ పిలిచి పెట్టండి. ఆయన ఓకే అండి అని వాయిస్ ఇమ్మంటే ఋగ్వేదంలో మొదటి శ్లోకం చదివాడు అతను, అగ్నిహితే పురోహితం. ఏమిటంటే అందరూ షాకు.
వీడు తీసుకొచ్చి దాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు ఏంటి వీడు 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 అంటే అని చెప్పాడు. ఇది ఋగ్వేదంలో పార్ట్ బాబు అని. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం. విమానాలను ఇవాళ మనం కొత్తగా చెప్తున్నారు. ఈ విమానాలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? పుష్పక విమానం గురించి మీ అందరికీ తెలుసు. మరి రావణాసు కాలంలో వాకట్లో కట్టేసి ఉండేది విమానం. ఏమన్నా ఇవాళ సార్ హిందూ మతంలో ఉన్నది దేవుళ్ళు అని చెప్పి వీళ్ళంతా కొట్టుకొస్తున్నారు కులాలు మతాలు అని చెప్పి ఇదేం కాదు కదా సార్, ఇదేం కాదు. మీకు మరొకసారి చెప్తున్నాను, అది ఒక రకమైన జీవన విధానం అంతే. అందులో ఉన్న అంటే మీరేంటండి మరి హిందూ మతం మాదిరిగా మాట్లాడుతున్నారు అనకండి. అందులో చెప్పింది ఏంటి? వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దట్? అందరినీ ఒకలాగే చూడు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఉంది కదా, పరాయణము పరమ ధర్మం వెళ్ళను. అన్నిటిలోకి మంచిది ఏంటంటే అవతల వాడికి ఏదైతే కష్టం కలిగిస్తుందో ఆ పని నువ్వు చేయకు. ఇంతకన్నా గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరిని చూపెట్టండి? ఎవరు చూపెట్టలేదండి. అది హిందూ మతం చేసింది సాధిస్తాను. ఇక దేవుళ్ళు అంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం, ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు వేయించుకుంటున్నారు. అంచేత అందులో మనకి మీకు ఒక రూపం నాకు ఒక రూపం ఉంది. అలాగే దేవుళ్ళు వాళ్ళు ఒకే దేవుని వివిధ రూపేణ కొలుచుకుంటా ఉన్నారు. ఇంకా హిందూ మతం ఎందుకు గొప్పదని చెప్పేసి అంటే పరమతాలని అంటే సహనం చూయించు, ద్వేషించక ఇతరులని ప్రేమించు అని చెప్పింది. ఇతరులకు నొప్పి ఏదైతే ఉంటుందో ఆ నొప్పిని నువ్వు కలిగించకు, ఆ నొప్పికి నువ్వు కారణం కావాక అని చెప్పేసి మీరు లోతుగా వాటి గురించి తెలుసుకున్నారు కాబట్టి ఆ గొప్పతనం గురించి చెప్తాను. ఆ లోతైన విశ్లేషణ చేయనటువంటి వ్యక్తులు హిందూ మతం అంటే ఏదో 4 మాటలు విని వేరే వాళ్ళు చెప్పేటువంటి దుష్ప్రచారం ద్వారా అది అంతే తప్ప వేరే విధంగా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. లేదు లేదు, డెఫినెట్గా నాకు మంచి అవగాహన ఉందండి సార్. మిమ్మల్ని అనట్లేదు, సరిగా అవగాహన లేని వ్యక్తులు కూడా ఊరికే చెప్పట్లేదండి. పెద్దవాళ్ళ మాటలు అవన్నీ విన్న తర్వాత వాళ్ళ వల్ల నేను ప్రమోదం వచ్చి హిందూ అనేది అది మతం అనేది కాదండి. అది ఒక జీవన విధానం అంతే. వీళ్ళు తీసుకొచ్చి వాడు హిందూ, వీడు ముస్లిం, వీడు క్రిస్టియన్, వీడు ఎందుకండి అవన్నీ? అందరూ చెప్పితే దేవుడు ఒక్కడేను కదా చెప్పారు. వాళ్ళ క్రైస్తవ దేవుడు అవ్వచ్చు, వీళ్ళకేమో అల్లా దేవుడు అవ్వచ్చు, కానీ అందరూ చెప్పేది ఒకటే దేవుడు కదండి చెప్పేది. మరి అదే చెప్తున్నా, నీ హిందూ మతం కూడా నువ్వు దేవుళ్ళని డిఫరెంట్ ప్రకారాలుగా పూజించినా ఉన్నది ఒకడే. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ అద్వైతం. అది సరే గురుగారు, ఇక చాలా అద్భుతమైన విషయాలు మీరు ప్రస్తావించారు. ఎలాగంటే అసలు ఈ మతం గురించి మాట్లాడుతుంటేనే నాకు చాలా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే దీని గురించి చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయండి మన వాళ్ళకి. విద్వేషాలు రెచ్చగొడతా వాళ్ళండి. ఇది మొత్తం మీద హిందూయిజం ఈజ్ జీవన విధానము, అది మాత్రం నిర్దోషంగా నేను చెప్పగలను. భారతదేశంలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ స్థితిగతులని ఒక రచయితగా మీరు ఎలా వర్ణిస్తారు? చాలా గొప్పగా ప్రపంచంలోనే మరి ఏ దేశం కూడా కీర్తించనటువంటి విధంగా గౌరవించే విధంగా స్త్రీని భారతదేశంలో గౌరవించుతారు, కీర్తించుతారని ఒక వాదన ఉంది. దానితో మీరు ఏకీభవించుతారా? ఆ పరిస్థితులు నిజంగానే ఉన్నాయా? స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ గౌరవించబడుతుంది అని చెప్పేసి అని మనకు ఒక ఇది ఉందండి. ఎత్తన ఆర్యంత పూజంతే అని చెప్పి ఒక శ్లోకం. స్త్రీలకు నిజంగా గౌరవానికి అర్హులు. మనకు కూడా లోపాముద్ర అని చెప్పి అగస్త్యుడి మిస్సెస్ ఉన్నారు. ఇలా కొంచెం మంది రంగాజమ్మ వాళ్ళంతా కూడా చాలా అద్భుతమైన కావ్యాలు రాశారు. కథానాయిక మొదలు ఉన్నారు మనకి, వీళ్ళంతా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరండి. మనం చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసండి? అప్పుడు కాలాన్ని ఇప్పుడు కాలాన్ని బేరీజు వేస్తాం. ఓ చందమామ కథ చదివారు అనుకోండి, మీరు ఓ పురాణ కథ చదివారు అనుకోండి, లాజిక్ ఎక్కడ ఉందండి బొంగుల లాజిక్ అని మీరు అడుగుతారు. ఆ కాలంలో లాజిక్ అడితే మా మాస్టర్ నేను లాజిక్ అడితే లాజిక్ కొట్టివాడు. నోరు కథ చెప్పాడు విను, అందులో మంచి ఉంటే గ్రహించి చెడు ఉంటే వదిలి, అంతే తప్ప ఊరికే దాన్ని పట్టుకుని ఎందుకు పీకుతావు నువ్వు? ఇవాళ ఏంటంటే అందరూ లాజిక్. ఆడు ఎందుకు వచ్చాడు, వాడు గుర్రం మీద వచ్చాడు అంటాడు. గుర్రం మీద 5 నిమిషాలు ఎలాగొచ్చాడు అని కుర్రాడు అయితే అడిగి మీకు సమాధానం చెప్పాలి. హౌయే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయిందండి. వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళకి లాజిక్ చూస్తుంటారు. వీళ్ళు లాజిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాజిక్. తర్కం ఎక్కడ ముగుస్తుందో అక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఏది ఈ లాజిక్ ఎక్కడ ముగుస్తుందో అక్కడ మ్యాజిక్ స్టార్ట్ అవుతుందని మనకు ఒక సేయింగ్ ఉందండి. ఇలా చాలా సేయింగ్లు ఉన్నాయి. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకు స్త్రీ గురించి అద్భుతమైన స్త్రీలు ఉన్నారు, వాళ్ళంతా కూడా చాలా గొప్పగా రాశారు. మన స్త్రీని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఇంకొకటి మనం చేస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇవాళ పరిస్థితులతో నిన్నటి పరిస్థితులను బేరీజు వేసి చూడకండి. ఒకప్పుడు ఎలా ఉండేది స్త్రీ అంటే, వాళ్ళకి అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ కూడా ఇక్కడ ఒకటి వస్తుందండి. అప్పుడు స్త్రీలు ఏంటి, వాళ్ళ ఇంటి పని
మగాడిని ఎలా తిట్టేవారు తెలుసండి, ఏరా ఆ మాత్రం పెళ్ళాన్ని కూడా పోషించరు, వేధవ చేతకాని వేధవ అనేవారు. ఊళ్ళో ఆడు వెళ్ళిపోతుంటే ఆడ పెళ్ళాన్ని కూడా పోషించలేరు అని తిట్టేవారు. ఇవాళ ఆ పరిస్థితులు లేవు కదా. ఏమండి, ఇప్పుడు బరీ ఈజ్ ఎర్నింగ్ మెంబర్. తర్వాత వీళ్ళు కూడా ఎలాగైపోయిందంటే మనుషులు స్వార్థపరులు అయిపోయారు సార్. పక్కగా ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రపంచం, మీరు ఎలా ఇల్లు కట్టుకోవాలి, మీరు కారు ఎలా కొనుక్కోవాలి, మీరు ఎలా పెద్దవాడవాలి, మీ జీవితం మీది. అది తప్ప రైట్ అన్నదాన్ని నా దగ్గర సమాధానం లేదండి. ఇట్ విల్ గో లైక్ దట్. అలాగే ఇప్పుడు కూడా మన స్త్రీలకి చాలా ఉన్నతమైన మనం ఇస్తున్నామండి. దాని మీద ఇలాగ ఏవో చాలా రాసుకెళ్ళిపోతుంటే నాకు మాత్రం స్త్రీలంటే గౌరవం ఉందండి. ఒకటేంటంటే నేను వాళ్ళ గౌరవాన్ని ఇవాళ మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి చాలామంది. ఇవాళ మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. వాటిషి ఎక్కడే మంచి పొజిషన్లో ఉన్నారు. ఆవిడ రక్షణ శాఖలో పనిచేసి ఇవాళ ఆ పొజిషన్కి వెళ్ళారంటే ఇది స్త్రీలకు గౌరవం. వీళ్ళంతటి వీళ్ళు కించపరుచుకొని వాళ్ళ ఉన్న విభిన్న కారణాలు. తర్వాత ఏంటంటే పాశ్చాత్య నాగరికతని మందనుకొని మనం వాళ్ళని చూసి అక్కడ చీర కట్టుకుంటుంటే ఇక్కడేమో మనమేమో విచ్చలవిడిగా తిరగడం, ఇవి కారణాలు ఏవో కావచ్చు తప్ప ఎటువంటి పరిస్థితి. తర్వాత ఏంటంటే డిస్పోజల్ అనే పదం మీరు వినే ఉంటారు సార్. ముగ్గురిని కూడా డిస్పోజల్ చేసేద్దాం అన్న పరిస్థితి వస్తే ఇంకేంటండి. ముగ్గురు డిస్పోజల్ వేస్ట్. అత్తమామలు ఉన్నారు, మేము న్యూక్లియర్ ఫ్యామిలీ అని అడుగుతున్నారు పెళ్లి చూపులో. మీ పేరెంట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఉండాలి, ముగ్గురు నీకు తల్లి తండ్రి ఉండకూడదు, మా తల్లిదండ్రులు మాత్రం అమెరికా రావాలి, నీ తల్లిదండ్రులు రాకూడదు. అలా అయితేనే ఇష్టం అయితే పెళ్ళి. తర్వాత ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక ఆడపిల్ల కనుక ఏదైనా కన్నీళ్ళు పెట్టుకుంటే ఇంటికి వస్తే ఎందుకే ఇలాంటి గొడవలన్నీ వస్తుంటే ఎవరింట్లో లేవు, జాగ్రత్తగా ఉండని చెప్పారు. ఇప్పుడు ఆడు కాదా, వదిలే డైవర్స్ పేపర్లు ఇచ్చే, రేపు ఇంకో కూడా వస్తాడు. వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ ఇట్? ఎవ్వరు ఉండరు. ఇవాళ నేను నా కథలో నేను కథ రాశాను దీని మీద, అనాగ్రహతను కథ రాశాను. ఇంకో కథ ఒకటి నా కథలో దాంట్లో పాయింట్ ఏంటి రాస్తానంటే, ఇవాళ నేను గ్లామరస్గా ఉన్నవాళ్ళకి చాలామంది ప్రపోజ్ చేస్తారు. ఐశ్వర్య చాలా అందంగా ఉంటుందండి, సుస్మితా సేన్ చాలా అందంగా ఉంటుందండి, లేదా సమంత ఇంకెవరో అందంగా ఉంటారండి. వాళ్ళకి విరోచనాలు వాంతులు అవుతున్నాయి, బెడ్ మీద పడుకుంటే ఎవడైనా చూడడానికి వెళ్తాడండి. షాప్ ఓపెనింగ్కి వెళ్తే వెళ్తాం, ఓ కాజల్ సమంత అప్పుడు లేనిది ఇప్పుడు ఏముంది? దీనికి సమాధానం చెప్పండి. ఇట్స్ నాట్ లైక్ దట్. డోంట్ బి మెటీరియలిస్టిక్. హ్యూమన్ వాల్యూస్ మర్చిపోకండి. నా విషయంలో నేను ఏం చెప్తానంటేనండి, నిజంగా చెప్పగలుగుతుంటే నీ కెరీర్ ఎంత ముఖ్యమో కుటుంబం అంత ముఖ్యం. ఇవాళ ఏంటంటే మేము కెరీర్ గురించి పాటుపడిపోతున్నామండి. కెరీర్ 24 గంటలకి ఏ కెరీర్ కోసం కుటుంబం నాశనం చేసుకోమని ఎవరు చెప్పలేదే. కుటుంబం లేకపోతే కెరీర్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. కుటుంబం ఉండాలి, కుటుంబం కూడా ఆనందంగా ఉంటేనే యూ కెన్ డూ. ఆ కెరీరే కుటుంబం కొరకు కదా. అలాగ అనుకోరండి. ఇప్పుడు అంటే నేను ఒకటి చెప్తున్నాను సార్, ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ దట్. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి. ఒకప్పుడు నిండుగా చీర కట్టుకొని బొట్టు కాటుక పెట్టుకుని నేను చూశాను, చాలా ఊళ్ళో చూశాను. వాళ్ళ ఆ నిండుదనం అదొక అందం అండి. ఆ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉండే. ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకునేవారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకునేవారు, మగాడు బయటకు వెళ్ళేవాడు ఏదో చేసి ఇలా ఉండేదండి. ఆ జీవన విధానమే వేరు. ఇప్పుడు కంప్లీట్గా ఆడ మగ అందరూ పని చేస్తున్నారు. వాళ్ళగా డ్రెస్, మీరు రోడ్ నెంబర్ 5కో 10కో వెళ్తే ఆడపిల్లలు సిగరెట్లు కాలుస్తుంటారు, మందు కొడుతున్న వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు నవ్వు కంపారిజన్ వద్దంటాను నేను. లెట్ us live in the present day life. అయితే ఒకటేంటంటే వీటన్నిటికీ కూడా కొన్ని ఎథిక్స్, మారల్ వాల్యూస్ ఉంటాయి. పెద్దవాళ్ళు గౌరవించడం, గురువుని గౌరవించడం అంతవరకు పాటించు. ఇవాళ ఏమంటున్నారు మనకి ప్రతి వాళ్ళను, పిల్లలు తీసుకెళ్ళి నువ్వు స్కూల్లో పడేస్తావు, ఎక్కడ ట్యూటర్లు కల్లే పడేస్తావు, ఆడిని రుద్ది ఆడికి నువ్వు ప్రేమ ఇవ్వట్లేదు. అమ్మకి నాకు చిన్నప్పుడు వచ్చి పిల్లలు కౌగులించుకుని ఆయన తెచ్చుకొని, అరే నాన్న ఏం చెప్పారు ఆ స్కూల్లో అంటే, ఆడు చిన్నప్పుడు చెప్తుంటే మీరు ఆనందపడిపోయి, మీ ఆ భార్య ఆనందపడిపోయి, మీరు ఎంత లవ్లీ జీవితం ఉండేదండి. ఓ పండగలో పబ్బాలు వస్తే కాలిపటాలు ఎగరేస్తున్నావు, గొబ్బెమ్మలు పెడుతున్నావు, అయ్యవారికి చాలా 5 వరహాలను తిరుగుతున్నావు, ఎంత లైఫ్ మనం మిస్ అయ్యాం. ఇది జనరేషన్కి అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారు, ఏమంటే ఆ రోజు తీసుకెళ్ళి మమ్మల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పడేశారు, నాకు ప్రేమ ఏం పంచలేదు, మా అమ్మా నాన్న ప్రేమ తెలియదు కాబట్టి వీఆర్ కీపింగ్ దమ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. పేరెంట్స్, నువ్వు నాకు ప్రేమ లేదు పంచలేదు కాబట్టి నేను నీకు ప్రేమ పంచట్లేదు. దట్ ఈస్ ది మెటీరియలిస్టిక్ వే. ఇంత మెటీరియలిస్టిక్గా తయారైన సమాజంలో, అంటే వస్తువులకే తప్ప మనుషులకు విలువ లేని సమాజంలో మనం బతుకుతున్నాం అంటే మనం సిగ్గుపడాలండి. మీరు అన్నట్టు పెద్దలు, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కాస్త ఇంత
జీవిత అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లలకి ప్రేమ పంచలేకపోతూ ఉన్నారు. డబ్బు సంపాదన మీద ఒకటి అంటే కెరీర్ అని ఇందాక పదం వాడుకున్నావుగా, నిజమైన కెరీర్ అంటే ఏంటో కుటుంబంతో కూడిన కెరీర్ అని తెలియక డబ్బు సంపాదన కొరకు విలాసవంతమైన భవనం కొరకు ఒక వెహికల్ కొరకు ఎంపర్లాడుతూ ఉన్నారు ప్రేమను పంచక పిల్లలకి. ఆ కారణం చేత మీరు అన్నట్టు ఎక్కడో రెసిడెన్షియల్లో హాస్టల్లో పడేయడం కారణం చేత ఒక ఏజ్ తర్వాత వాడు కూడా అదే తోవలో వెళ్ళిపోయి వీళ్ళని తీసుకెళ్ళి పడేసే, అరే నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీ దగ్గర ఉంటా, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. పిల్లోడు తను కోరుకొని ఉంటాడు. అప్పుడు హాస్టల్లోకి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే మీతో మింగిల్ అవుతాను, మీతో ఇక్కడే బాగుంటుంది, నాకు కంఫర్ట్ హాస్టల్లో ఉండలేను అన్నప్పుడు వీళ్ళు ఎలా కనికరించలేదు. రేపు పెద్దగా అయిన తర్వాత మీ కంఫర్ట్ కోసమే ఇక్కడ మీకు మెడిసిన్ ఇవ్వడానికి ఒకరు ఉంటారు, మేమెందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా అలా తయారవుతా ఉన్నారు. ఆ రోజు నువ్వు అక్కడ పడేసావు, నువ్వు ప్రేమ పంచావా? హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నేను అడిగితే మీ దగ్గర సమాధానం ఏముంది? ఏమీ లేదు. అవును, నిజమే కదా. మీరు ఇందాక చెప్పినట్టు యద్భవం తద్భవతే. నువ్వు ఎలా చేసావో అలాగే జరుగుతున్నది. ఆ రోజు మీరు చేశారు కదా. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఒకటేనండి, మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే అప్పటి పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితుల్ని కంపేర్ చేయకూడదండి. నాకు ఈ పిల్లలతో నాకు ఏదో కథ చెప్పాము అనుకోండి, చందమామ కథ చెప్పాము, చందమామలో మంచి కథలు వచ్చేవి కదా. అందులో ఏంటి అదృష్టవశాత్తు ఏంటంటే కొంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. సార్ ఓ బీర్బల్ కథలు చదివినా లేకపోతే ఇంకో కథ తెనాలి రామలింగ కథ చెప్పినా అందులో ఒక యూజ్ఫుల్ మెసేజ్ ఒకటి ఇచ్చేవారండి. అది మీరు మర్చిపోకూడదు. అంత మంచి సాహిత్యం ఉంది మన దగ్గర. అయితే ఇప్పుడు వాళ్ళకేంటంటే ప్రతిదానికి లాజిక్ అడుగుతాడు. ఆ లాజిక్ వాడు అలా వచ్చేసాడు అంటే ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే దాని దగ్గర మన దగ్గర సమాధానం ఉండదు. ముందులో వాళ్ళకి దివ్యదృష్టి ఉంటుందండి. నేను ఫస్ట్ వండర్ బాయ్ అని ఒకటి రాశాను, మీకు తెలిసే ఉంటుంది. వండర్ బాయ్ అని ఈటీవీ ఫస్ట్ సీరియల్. అందులో ఏంటంటే కుర్రాడికి రోజు మ్యాథ్స్ తిడుతుంటాడండి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అది రోజు మ్యాథ్స్ తిడుతూ నీ చదువు ఎందుకురా నువ్వు శుభ్రంగా అసలు పోయే గుడ్లు కాదు ఎలా తిడుతుంటా. వాడు ఏం చేస్తాడంటే రోజు తిడుతున్నాడు ఏంట్రా అని చెప్పేసి రోజు మ్యాథ్స్ తిడుతున్నాడు, ఓ రోజు పుస్తకం పట్టుకుంటాడు. అనుకోకుండా మీరు చెప్పరు, హీ విల్ గాట్ సమ్ రోజు మ్యాథ్స్ తిడుతున్నాడు కదా, బాగా వర్కౌట్ అయ్యి వాడికి ఏంటంటే మొత్తం పుస్తకం అంతా మొత్తం బ్రెయిన్లోకి వచ్చింది, ఎక్కిపోయాడు అడిగి. మొన్నాడు మాస్టర్ పేపర్ మార్కులు ఇస్తూ 75 80 వచ్చేసాయి. ఏం చేసావురా అంటాడు. ఏం లేదు సార్, గురుగారు రాత్రి మీరు చెప్పారు కదా వెళ్ళానండి. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెట్టానండి దాని మీద, అది వచ్చేసాను అంతేనండి. వాడు కాన్సన్ట్రేట్ చేశాడని జనాలు తెలిసిపోయింది. ఇంకా అక్కడి నుంచి వాడిని స్వామీజీని చేశారు. సొంత తండ్రి కూడా వాడిని స్వామీజీ మార్కే వాడు కుర్రాడండి. ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి అందులోనే, నిజంగా నాకు ఎంత ఇష్టమో ఆ సీను. ఆ కుర్రాడిని స్టార్ హోటల్లో కూర్చోబెడతారండి, కలెక్టర్ గారి అపాయింట్మెంట్ వాడికి. కూర్చుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారండి. దిస్ ఫెలో ఈజ్ వాచింగ్. ఈ మిస్డ్ ఈజ్ చైల్డ్హుడ్. వాడిని ఒకసారి గెస్ట్గా పిలుస్తారు ఆ స్కూల్కి. వెళ్ళి వాడిని పిలిచి వాడిని చూసి జడిచిపోతాం. మనకు ఎలా అనిపిస్తుందండి, మనం వెళ్ళి గబుకొని చెయ్యేసేలేం కదా, మరి నేను ముట్టుకోవచ్చా అని అడుగుతుంటారండి ఆ పిల్లలు. ముట్టుకోలే, నిన్నటి వరకు వాళ్ళు కలిసి తిరిగారు. దిస్ ఫెలో హస్ గాట్ ఎ సెలబ్రిటీ స్టేటస్. అలాగ అయిన తర్వాత చివరికి ఆఖరికి వాడు కొడుకు జీవితం ఏమో తెలుసండి, అయిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు, పెద్ద కలెక్టర్లు వెళ్ళి వాడికి ఆ బాల్యం మీద ఈజ్ మిస్సింగ్ ఎ లాట్. సెలబ్రిటీ అయిపోయాడు. అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే లాస్ట్ వాళ్ళ ఫాదర్ కూడా వాడిని ఈ యూజ్ టు టెండర్ వేయాలి కదండి. టెండర్ వేసినప్పుడు 3 కొటేషన్లు పంపించాలి. ఆడేమేమి సైడ్ ఒక్కసారి తెల్లాలు వేస్తే స్టీల్ ప్లాంట్ టెండర్ వేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్. చెప్పరు ఆడెళ్తే కుర్రాడు కాన్సన్ట్రేషన్. మీకు ఒక్క విషయం చెప్తానంటే, ఎవరికి కాన్సన్ట్రేషన్ కంటిన్యూస్గా ఉండదండి. నాకైనా ఏకాగ్రత అనేది కొంతసేపే ఉంటుంది తప్ప సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ డిస్టర్బ్ అస్. ఒక్క నిమిషం మీరు స్థిరంగా ఉంచగలుగుతారండి మీ మనసుని. శంకరాచార్యుల వారు మాట అంటారు, మనసు కోతిలాంటిదని. అంతే కదండి, నాట్ ఈవెన్ అదండి. అతను ఏం చేస్తాడంటే తండ్రి స్టీల్ ప్లాంట్కి వేసాడు, ఒరే మిగతావన్నీ చెప్పరా ఎవరెవరు ఏం వేశారు. నాన్న ఇప్పుడు జస్ట్ ఒక్క 10 నిమిషాలు టైం అయిందన్న, ఐ విల్ టెల్ యూ. 10 నిమిషాలు అయింది. ఎరా హ్యావ్ యూ గాట్ లేదు నాన్న కొంచెం టైం బట్టి ఇలా ఉంది, 1 అవర్. ఈజ్ గివెన్ 1 అవర్. థర్డ్ టైం
ఏం చేస్తారో నిన్ను నమ్ముకొని ఆస్తి అంతా తగలబెట్టి టెండర్ వేస్తే వాట్ యూ హ్యావ్ డన్. కూర్చోండి. ఆడ పొరకెళ్ళి గోడ దగ్గర తీసుకెళ్తే బాగా పడిపోయాడు కుర్రాడు, అచేతనంగా పడిపోయినాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టరు, సారీ సార్, బంగారు బాతుగుడ్డు కథ మీరు వినే ఉంటారు, రోజుకు గుడ్డు పెడుతుందని కోసేసాడు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేసు. ఏ కుర్రాన్ని బట్టి మీరు లక్షలు కూడబెడదాం అనుకున్నారో ఆ కుర్రాడు పిచ్చోడు అయిపోయాడు. హిజ్ మైండ్ వాడి మీరు వెర్రి ఆవేశంలో వాడికి తీసుకొచ్చి కొడాడు గోడకి. వాడి మైండ్ నుజ్జు అయిపోయింది, వాడి బ్రెయిన్. ఈ విల్ బి నో యూస్. ఏ రకంగా పనికొస్తుంది అంటే ఒక కుర్రాడు వాడి బాల్యాన్ని ఎంతలా చిదిపేశారండి. ఆ కుర్రాడు ఎంత హాయిగా ఉంటే వాడి జీవితం ఎంత బాగుండేది, ఎంత లగ్జూరియస్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. గురువుగారు ఈ అంశం నుంచి ఒకసారి మీరు రాసినటువంటి ఒక లైన్ ఉంటుంది, నేను చదివాను. అవునండి. అనుభవించటానికే ఆడదా అని చెప్పేసి ఒక లైన్ రాసి ఉంటారు. అది రాయటానికి ఉన్నటువంటి కారణం ఏంటి, దాని అంతర్యం ఏంటి? ఆంతర్యం ఏం లేదు, నేను చూస్తున్న చుట్టూ ఉన్న సమాజం అండి. చుట్టూ ఉన్న సమాజం ఏమిటి, వీళ్ళు ఎలాగ బతుకుతారు. తర్వాత ముఖ్యంగా ఈ ప్రాస్టిట్యూట్స్ ఉంటారండి. ప్రాస్టిట్యూట్స్ వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు వస్తుంటారు, ఎవరు వచ్చినా వాళ్ళందరినీ దే హ్యావ్ టు ఎంటర్టైన్. ఏమిటి వీళ్ళ బతుకులు? ఇప్పుడు మీరు ఎలాగున్నా, ఏ బట్టలతో వెళ్ళినా, ఏం చేసినా దే హ్యావ్ టు ఎంటర్టైన్. ఎన్నో ఇన్ని కథలు చదివేంత తెలుగు సాహిత్యంలో ఉన్న కథలు ఎక్కడా లేవని మీకు పదే చెప్తున్నాను. అద్భుతమైన కథలు రాశారు వాళ్ళు. దేని గురించి, ఈ లేడీస్ వీళ్ళ గురించి చాలా కథలు రాశారండి. అందులో అలాంటి కథలు, వాళ్ళ పరిస్థితులు, అక్కడున్న పరిస్థితులు, ఒక అమ్మాయి జీవితం చూసిన తర్వాత నాకు ఆ కథ రాయాలనిపించి నేను ఆ కథ రాశానండి. ఆ కథ పేరు అనాఘ్రాత. అనాఘ్రాత అంటే ఏమిటని మీకు కొద్దిగా చెప్తాను, మీకు తెలిసే ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను. అనాఘ్రాత అంటే వాసన చూడబడని పుష్పం. ఒక అమ్మాయికి ఆ పేరు ఏంటండి అసలు అనాఘ్రాత? ఎస్, నాకు అదే తోచింది. ఎందుకంటే ఆ అమ్మాయి అనాఘ్రాత. ఏమిటంటే ఆ కథ అంటే, ఆ కథ ఏంటంటే ఒక అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా పొరపాటు ఉందండి. ఈ కాలంలో తల్లిదండ్రులు చేసింది ఏంటంటే వాళ్ళది కూడా ఈ కథలో భాగంగానే నేను చెప్తాను. కథ మనకు ఓపెన్ చేసేసరికి ఒక కుర్రాడు, వాడు హ్యాపీగోలోకి ఫెలో, వాడి జీవితంలో ఆడదే అంటూ అనుభవించడానికి తప్ప ఇంకో ఇది లేదండి. వాడు దానికి తగ్గట్టు వాడేం చేస్తాడు, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వస్తే అవన్నీ మానేసి గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే గవర్నమెంట్లో చాలా రిలాక్సేషన్ ఉంటుంది. నేను అక్కడ పనిచేసిన వాడిని కదా. ఎందుకంటే బాస్ అని హాయ్ అని చెప్పేసి వెళ్తుంటే, లేకపోతే వాళ్ళకి కాకబట్టి మందు పార్టీలు ఇచ్చేస్తుంటే దే కెన్ మెయిన్. ఇక్కడ అలా కుదరదండి. ప్రైవేట్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీలో అలా కుదరదు. చచ్చినట్టు రాత్రి పగలు కూడా 24 hours అంటారు. కానీ ఇవాళ కార్పొరేట్ వాళ్ళు ఎవరిని అడగండి, మాకు వీకెండ్ సెలవు. ఏం వీకెండ్, 24 గంటలు ఫోన్లోనే ఉంటాడు వాడు. వాడితో మాట్లాడడానికి టైం ఇవ్వడు మనకి. అవునా కదా? తన్ని తాను ఎప్పుడు అనిపించుకోవాలంటే అక్కడికి తప్పదు. వాడు అమెరికా వాడికి పగలైతే మనకి రాత్రి, వీడు తెల్లాలు గొయ్యి నొక్కుంటూ ఉంటాడు. వాడు ఎప్పుడు నా మేనల్లో ఉన్నాడు. నాకు సాఫ్ట్వేర్ వాళ్ళంతా, నా కూతురు సాఫ్ట్వేర్ సార్, నా అల్లుడు సాఫ్ట్వేర్, వీళ్ళందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వాడు ఒక ఎంఎన్సీ కంపెనీ మీద గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయ్యాడండి. జాయిన్ తర్వాత వాడు ఏమేంటంటే, ఓసారి ఈ అమ్మాయి ఏమో ఇక్కడ పనిచేస్తున్నదండి. వాడు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ ఆఫీస్లో. ఆ గవర్నమెంట్ ఆఫీస్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి పేరు వెన్నెల. వెన్నెల అంత అందంగా ఉంటుందండి, చాలా అద్భుతం. ఆ మాట కానీ, ఆ మనిషి కానీ, అసలు ఆ అమ్మాయి తయారై తీరు చూస్తేనే అసలు మీకు మతిపోద్ది, అంత అందంగా ఉంది. వీడు మామూలే, అసలే వమనైజరు, బ్రహ్మాండంగా ఉంది. దీని సంగతి ఏదో చూసేస్తే బాగుండని వీడు ఊరికే నజ్జుగుజ్జుపడు. అడగాలంటే భయం, డైరెక్ట్గా అడిగలేరు కదా. అమ్మాయి అందులో ఎంప్లాయీ. ఓ రోజు ఆడు గమనిస్తాడు పక్కన అకౌంటెంట్, ఏంటి గురు, ఏం లేదండి, దాన్ని కొంచెం గోకాలను ఉంది. ఏదైనా మన భగవద్గీతలో ఒకటి చెప్పాడు చూసావు, ఏది ఆత్మకే తప్ప శరీరానికి కాదనుకుంటే చాలా ఈజీరా, ఒకసారి వెళ్ళి అడిగి అంటాడు. సరే మొత్తం మీద ఒక రోజు ఆ అమ్మాయిని అడుగుతాడు, ఏమండి ఇంటికి నేను వెళ్దాం, ఇంత ఆలస్యం చేశారేముంటుంది. వీడికి అసలు మతిపోదు. అమ్మని అమ్మ అంటే వీడికి కన్ఫర్మ్ అయిపోయింది. లాగి ఒకటి కొడుతుంది అనే ఉదాహరణ ఏంటి, లాగి ఒకటి కొడుతుంది, ఏదో చేస్తే అది చాలా అదేంటి ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఆయన గట్టడి అండి. అమ్మని అమ్మ వీడికి పాప, వీడికి అక్కడే డౌట్ స్టార్ట్ అయింది. సరే ఎలాగ రమ్మన్నది కదా, మన స్ప్రేకి డౌట్ అక్కడే వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత స్ప్రే గట్రా కొట్టుకెళ్ళిన తర్వాత అమ్మాయి వచ్చింది. ఏమన్నా మీరు కొంచెం ఎర్లీగానే వెళ్ళాడు. మంచికి గట్రా పెట్టాను, మందు ఉంది, లోకల్ బ్రాండ్ నుంచి ఫారిన్ బ్రాండ్ వరకు అన్నీ ఉన్నాయి, మీరు ఏది తేవాలంటే తాగొచ్చు. ఆ మంచిని కూడా అక్కడ రెడీ చేసి పెట్టాను, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ డిస్ట్రిక్ట్. ఈడు అయిపోయిన తర్వాత వీడికి డౌట్. అమ్మాయి అన్నది నేను ఒక 5 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తానండి, యూ కెన్ హ్యావ్ దిస్ ఇన్ ది మీన్ టైం. వీడికి ఎంతసేపు అమ్మవారిని అనుభవించడానికి వస్తాం అనుకున్నాడు. వీడికి డౌట్ స్టార్ట్. ఇది పుట్టుకతోటే వేపించారే, నీ అమ్మ అప్పుడు మందు కొట్టేద్దాం అనుకుంటున్నది, మందు రెడీగా ఉందంటున్నది, ఇన్ని రకాల మందులు ఉన్నాయంటున్నది అనేసి వీళ్ళు వాడి సాటిస్ఫై అవుతాడు. ఎలాగ ఉండాలి, కళ్ళోమ్స్ మాత్రం ఉండవా, వీడి సేఫ్నే వీడికి కావాలి, అవతల చెడిపోయినా పర్లేదు. సరే వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాడు. తర్వాత 5 minutes తర్వాత అమ్మాయి వచ్చింది. ఏమండి అయిపోయిందా, వై కాంట్ వీ గో? ఎస్ ఫినిష్డ్ ఇట్, డ్రింక్ అయిపోయిందని లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ నైట్లో డెకరేట్ చేసింది. అద్భుతం అనమాట. ఒక ఫస్ట్ నైట్కి భార్యాభర్త ఎలా ఉంటారో అలా రెడీ చేసింది. ఆడు చూసి షాక్ అవుతాడు ఫస్ట్. ఏంటిది ఈరోజు మన ఫస్ట్ నైట్ కాదు కదా, ఏంటిది అంతా ఇలా ఉంది, డెకరేషన్ అంతా ఇలా ఉంది చూసి ఆశ్చర్యపోయిన తర్వాత అమ్మాయి మామూలుగా ఏమంటే మీరు ఇంకా మందేస్తే వేయండి లేకపోతే స్వీట్ తినండి అని చెప్పి స్వీట్ ఇచ్చిన తర్వాత మీరు ఏమనుకోవచ్చు సరదాగా మీకు టైం పాస్ అవ్వడానికి మామూలుగా కొంచెం కబుర్లు చెప్పుకోవాలి కదా, వై కాంట్ స్టార్ట్ ఈ లంజలేవో కథలు చెప్తుంటారులే అని చెప్పి ఆడికి ఆడ దాని మీద ఎక్కియాలి, అదొక్కటే. క్షమించండి నేను తప్పు మాట్లాడితే. వాడికి అదే కోరిక తప్ప ఇంకో ఇది లేదండి. ఆడదంటే అనుభవించడానికి కదా వాడి ఉద్దేశం. చెప్పాను. ఆ అమ్మాయి అప్పుడు చెప్పింది చైల్డ్ అబ్యూజ్ గురించి చెప్పిందండి. ఆ అమ్మాయిని ఏం చేశారంటే వాళ్ళ మేనమామ దగ్గర పెట్టించారు. ఆ మేనమామ ఈ చిన్న వయసు వస్తున్నది కదండి, గోకడం మొదలెట్టాడు. అక్క ఆఫీస్కి వెళ్ళి వీడేం చేసేవాడు, వాళ్ళ అక్క సొంత చెల్లెలండి. అక్క ఆఫీస్కి వెళ్ళిపోగానే వీడు ఎర్లీగా ఇంటికి వచ్చేసి దీన్ని గోకుతుండేవాడు. చైల్డ్ అబ్యూజు ఏం చేయలేక నాకు చాలా చికాగ్గా ఉంది, ఏంటి బావగారు ఊరిక అలాగే ఉంటుంది మొదట్లో. మెల్లిగా ఆఖరికి ఏం చేశారంటే దాన్ని కంప్లీట్గా అమ్మాయిని ఏముందండి చేయడం చాలా ఈజీ సార్, అది పెద్ద. అందులో వాళ్ళది ఏంటంటే ఎడాలసెన్స్ అంటారు కదా, ఆ ఏజ్లో ఉన్నాడు. మొత్తం మీద దాన్ని ఏం చేశారంటే చెడగొట్టేసి ఆ పెళ్ళాన్నేమో అటుపక్క వెళ్ళినప్పుడు ఏంటంటే వీడు ఈ అమ్మాయిని వాడుకుంటున్నాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? ఒక రోజుకి ఆ విషయం తెలిసిపోయింది, వాడు ఇంట్లో తెలిసిపోయింది. ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్తే నార్మల్ మావయ్య దేవుడు బుద్ధుందా లేదా, చదువు ఎక్కడానికి వరుస, ఈసారి సెలవులో కూడా నాకు అక్కడే ఉండాలి. ఇంటికి పూర్తి లైసెన్స్ కదండి, సెలవుల్లో కూడా దానికి వాడుకోవచ్చు కదా. ఇలా తయారైంది నా అమ్మాయి పరిస్థితి. కన్న తల్లిదండ్రులు చేసిన దురద్రోహం. మా ఆడపిల్ల ఒక బాధ చెప్తున్నప్పుడు వినాలి కదండి, అట్లీస్ట్ యూ షుడ్ హియర్. ఏం జరిగిందమ్మా, మావ ఇంట్లో ఏం జరిగింది, నీకేమైనా బాధ కలుగుతున్నదా, వాట్ ఈజ్ అని వినే జ్ఞానం కూడా లేదండి మీకు. అప్పుడు ఉండేది కాదు. వెళ్ళి నేను ఇష్టం వచ్చిన చదువు ఎక్కడానికి కదా సాక, ఈసారి సెలవులు కూడా కాళ్ళు ఎలగొడతాను. తల్లికి చెప్పి, తల్లి కూడా సేమ్ మావయ్య దేవుడు అని ఫోన్ చేసి చెప్పు, రే అది ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నది, నువ్వు అక్కడ ఏం చేస్తావో చేయను. ఇంకేముంది ఆడికి మరింత లైసెన్సు. ఇంకా అక్కడి నుంచి ఆడు గోకడం మొదలెట్టండి. చివరికి రోజు వాళ్ళ సిస్టర్కి తెలిసిపోయి చెడిపోయిందని ముద్రేసి ఇంట్లోంచి బయట దూచింది. ఏమంటే ఒక మగాడు తప్పు చేస్తే ఒక ఆడ తప్పు చేస్తే ఒక మగాడు తప్పు చేసినట్టే కదా. మరి మగాడిని ఎందుకు అనరండి, ఎందుకు అనరు? ముఖ్యంగా ఈ క్వశ్చన్ నన్ను ఆలోచింపజేసింది. ఎంతసేపు ఆడ చెడిపోయింది మగాడు చెడిపోయిందని ఎక్కడ అన్న విన్నారా మీరు? ఇది నన్ను బాగా దొల్చి ఎస్. ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి తోసి, సొంత అక్క అండి, చూసి బయటికి తోసేసి ఏం చేయాలి తోచిన పరిస్థితి. ఇతర జీవన విధానం ఏం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏం చేయాలి, నేను చేంజ్ చేసి కథ చెప్తున్నానండి. ఇప్పుడు ఏం చేసిందంటే అమ్మాయి ఇంకా సొంత అక్క బయటికి తోసేసింది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది బిచ్చిరా దీన్ని వాడుకోవచ్చు అన్న లెవెల్లోకి జనం అంతా వచ్చేసారు. అందులో అమ్మాయి ఏం చేసింది, సొంత అక్కని కూడా ముద్ర వేసి ఇది చెడిపోయింది అని ముద్ర వేసి బయటికి పంపించింది. అక్కడి నుంచి బయటికి వెళ్ళి తిరుగుతుంటే ఏం చేయాలో కుటుంబం ఏం చేయాలి, ఎవరు ఆదరిస్తాడు సార్, ఎవరూ ఆదరించరండి. చెడిపోయిందంటే ఆడదే. ఈ నా మొగుడిని ఎక్కడ పెడుతుందో ఎవరి బంధువులు కూడా పెట్టుకోరండి. నా మొగుడిని కోకితే రేపొద్దున చెడిపోయిందని ముద్రేసి పంపించారు. ఇప్పుడు అమ్మాయి అక్కడ నేను కూర్చున్నది ఓ దగ్గర చచ్చిపోదాం అనుకున్నదండి. ఎందుకు ఇంక బతుక అనవసరంగా, ఐ వాంట్ టు డై
చచ్చిపోతామని కూర్చున్న అమ్మాయికి ఆ పక్కన ఏదో ప్రవచనం ఏదో వినిపిస్తుంది. అందులో అతను ఏం చెప్తున్నాడంటే, ఓ చాకంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఎవరో ఉన్నారు కదా, సామవేదం షణ్ముఖ శర్మ గారు, పెద్దవాళ్ళంతా ఉన్నారు కదా, ఏదో చెప్తున్నప్పుడు ఏదో ఒక వినపడుతుందో ఆవేళ ఏదో హరికథ అవుతుందో బుర్రకథ అవుతుందో అతను చెప్పింది ఏంటి చెప్పాడు, అవయవదానం గురించి చెప్తున్నానండి. ఇవాళ మనకు అవయవదానం గురించి మీకు ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, అవయవదానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కళ్ళు పోతే కళ్ళు ఇవ్వాలి. మన వాళ్ళు ఏమంటే పూర్వజన్మలోనే ఏమంటే ఆ కళ్ళు ఇస్తే ఈడు గుడ్డోడు అయిపోతాడు, అవతల ఇంకోడు చూపు వస్తున్నది కదండి, అది అవగాహన ఉండదండి మన వాళ్ళకి. కిడ్నీలు కూడా ఇవ్వచ్చు. అలాగా ఆ కళ్ళు దీని మీద ఏం చేశానంటే, ఈ కళ్ళు ఇవ్వడానికి ఆ అమ్మాయి ఏంటంటే ఒక్క నిమిషం ఆలోచిస్తుంది. ఆ ప్రవచనం వినబడుతుంటుంది, అవయవదానం అనేది. అవును, నేను ఎందుకు చచ్చిపోవాలి? అవయవదానం కదా చెప్తున్నారు, నాకున్నది ఒక అవయవం, దీన్ని ఉపయోగించి నేను ఎందుకు సొసైటీకి సేవ చేయకూడదు అనుకున్నాను. వాట్ ఈస్ దిస్? మంచిగా చెడా తప్పు. ద్రౌపదికి 5 మొగుళ్ళు, ఎవడేం చేశాడో అవన్నీ నాకు అనవసరం. ఆ అమ్మాయి రైటా తప్ప రాంగా? ద్రౌపది రైటా రాంగా? ఒక అమ్మాయికి మొగుడు చచ్చిపోయాడు, ఇంకో రెండో పెళ్లి చేసుకున్నది. అమ్మాయి చేసిన తప్ప రైటా రాంగా? అయినా ఇవన్నీ నేను ఇంకా ఆలోచించను, అంచేత ఐ వాంట్ టు బికమ్ ఏ అని ఆ రోజు నుంచి చైల్డ్ అబ్యూజ్ కారణంగా ఐ హ్యావ్ బికమ్ ఏ ప్రాస్టిట్యూట్. వీళ్ళంతా ఎందుకు చచ్చిపోతున్నారు? నా ఆనందం చూసి కాదు, నాకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, దాన్ని దట్ ఐ విల్ యూజ్ ఫర్ సోషల్ సర్వీస్. నా నిర్ణయం తప్పో రైటో నాకు తెలియదు. బట్ చాలామంది ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ప్రజాసేవకుల మంది చెప్పుకుంటాం, వాళ్ళు చేసిన దానికన్నా ఒక గొప్ప సర్వీస్ నేను చేయదలుచుకున్నాను అని షీ స్టార్టెడ్. ఆ అమ్మాయి ఎవరి పక్కన ఎందుకు పడుకుంటుంది తెలుసండి? ఒక ఆపరేషన్ అయితే పడుకుంటుంది, ఒక ప్రమోషన్ అయితే పడుకుంటుంది, ఇంకో కారణం అయితే ఏదో ఒక రీజన్ ఉంటే కానీ అమ్మాయి ఎవరి పక్కన పడుకోదు. అలాగా జర్నీలు అలాగ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఏం జరిగింది? ముద్రేసి పడేశారు కదా, చెడిపోయిందని చెప్పేసి. వీడికే అప్పుడు ఆ డౌట్కి అక్కడ కనెక్ట్ చేస్తాం. వాడు అనుకుంటాడు, ఈ అమ్మాయి ఇలాంటి కథలు చెప్తుంటారు, ఏదో పెద్ద చైల్డ్ అబ్యూజ్ అనగానే మనం ఏదో లొంగిపోతామని. అంటే అప్పుడు అమ్మాయి చెప్పింది, సారీ బ్రదర్, రేపు ఒకరికి ఆపరేషన్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఏముంటే ఎంత ఉంటే అంత హెల్ప్ చేయండి, తర్వాత యూ హ్యావ్ టు హెల్ప్ దిస్ మచ్ అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయ్యాడండి. వాడి జీవితంలో వాడు ఏమనుకుంటున్నాడంటే, ఆడదంటే అనుభవించడానికి తప్ప ఆడవాళ్ళలో ఇంత నోబుల్ క్వాలిటీస్ ఉంటాయని వాడి జీవితంలో వాడు ఊహించలేదండి. హీ వాజ్ షాక్డ్. అది ఏంటి అమ్మాయి ఎలా అనేసింది? ఒక్కసారి బయటకు వచ్చి జేబులో ఉన్న డబ్బులన్నీ తీసి బయటపడేసి టీవీ మీద. వద్దు, అక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుందండి. సీతాకోక చిలుకను అనుభవించడానికి వెళ్ళిన నేను ఆమె వ్యక్తిత్వం ముందు తల వంచి గొంగళీ పురుగునై బయటికి నడిచానని. అంటే ఒక సీతాకోక చిలుకను అనుభవించడానికి గొంగళీ పురుగు దశ మీకు తెలుసు, ప్యూపాదశలో చుట్టుకుని ఎంత అసహ్యంగా ఉంటుంది. గొంగళీ పురుగుని మనం అసహ్యించుకుంటాం, అదే సీతాకోక చిలుకని కానీ ముద్దాడతాం, అది తీసి దాచుకోవాలనుకుంటాం. అలాంటి సీతాకోకను అనుభవించాల్సిన ఆ అమ్మాయి వ్యక్తిత్వం ముందు అనుభవించడానికి వెళ్ళిన వీడు ఆ అమ్మాయి వ్యక్తిత్వానికి తల వంచి గొంగళీ పురుగై బయటికి నడిచాడు అన్నది ఆ కథకు సారాంశం అండి. బయటకు వచ్చేసిన తర్వాత నేను దాన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, హౌ అని ఆ అమ్మాయికి ఒకటి చెప్తాడు వాడు, యూ మే బీ రైట్ బట్ ది వే యూ హ్యావ్ చూజన్ ఈజ్ రాంగ్ అంటాడు. నేను దీన్ని ఒక కథ కింద చేశానండి. ఎలా చేశానంటే, యూ మే బీ రైట్, నాకు తెలీదు, ఓ ఫ్రెండ్గా ఒకసారి ఏంటంటే వీడు అనుభవించాడు, వీడే తీసుకెళ్తాడు లాయర్ దగ్గర తీసుకెళ్తే, అదంతా ఒక కథ ఉంది, మీకు అది డీటెయిల్ చెప్తాను. అది తీసుకెళ్ళినప్పుడు వాడు అంటాడు అనమాట, యూ మే బీ రైట్ ఇన్ యువర్ పాత్ బట్ నువ్వు తీసుకునే మార్గం మాత్రం తప్పు. ప్రజలకు సేవ చేయడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి, కానీ నువ్వు ఈ మార్గం ఎంచుకోవడం మాత్రం తప్పు. ఎందుకు తప్పు అడుగుతారు కదా న్యాచురల్గా, ఎందుకు తప్పు అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్, ఇవాళ రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు కదా జనాలు, దానికి నువ్వే కారణం ఎందుకు కాకూడదు? తర్వాత నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరో నీకు తెలీదు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవడో అంటించిపోయాడు అనుకో. ఇప్పుడు ప్రతిదానికి కండోమ్ వాడాలని లేదు, ఒకటి నాకు కండోమ్ లేకుండా కావాలంటాడు, ఏం చేస్తావు నువ్వు? సో ది వే యూ హ్యావ్ చూజన్ ఈజ్ నాట్ రైట్. మార్గం కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సో మెనీ వేస్. ఈ రకరకాలుగా సేవ చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి? అయితే నువ్వు ఎంచుకున్న అందుకే అతను మాట అన్నాడు,
నువ్వు చేద్దాం అనుకో, చాలా మంచిది, నోబుల్ థాట్ నీది. బట్ ద వే విచ్ హ్యావ్ యూ చూస్ ఇట్ ఇస్ రాంగ్. దాంతో నేను ఏకీపించలేను. అంటే అప్పుడు అమ్మాయి నవ్వేసి అంటుంది, హూ విల్ యాక్సెప్ట్ మీ. ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం చేశారండి అమీర్ ఖాన్ గారు, సత్యమేవ జయతే అని. అందులో నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఈ చైల్డ్ అబ్యూజ్ మీద ఒక అమ్మాయిని అడిగాడండి, ఏంటి నువ్వు వాట్ ఆర్ యూ గోయింగ్ టు మ్యారీ అని అడిగాడు. అమ్మాయి పెద్ద అయిపోయింది అప్పటికి. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చెడిపోయిన దాన్ని ముద్రేసాడు కదా, సొంత మేనమావ అయి ఉండి వాడు నన్ను ముద్రేసాడండి. నోబడీ ఈజ్ కమింగ్ టు గోయింగ్ టు. నా జీవితం ఇలా వెళ్ళిపోవలసిందే. ఎంత అందమైన కళ్ళగంటారండి ఆ వయసులో ఆడపిల్లలు. ఓ మంచి మూడు రావాలని, వాళ్ళతో పాటు జీవితాన్ని పంచుకోవాలని, సరదాగా ఎక్కడో తిరగాలని, ఏమై ఈ కళ్ళన్నీ కళ్ళలు అయిపోయాయి. ఆఖరి జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి నేను అలాగ ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చి మనం ఒక కథ రాశాను. ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఐ లవ్ దట్. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళని డోంట్ సీ దెమ్ లైక్ డాల్స్ ఆర్ సంథింగ్ లైక్ ఇవాళ సొసైటీలో జరుగుతున్నది అదండి. సొంత తల్లిదండ్రులు ఆడు కాబట్టి ఇంకొక కూడా వస్తాడు, వదిలే. ఏంటండి వదిలేయడం అంత ఈజీ అండి? వెర్రోళ్ళే పెట్టారండి సాంప్రదాయాలు అవిన్నో. అంత మాత్రం చేత నేనేదో సాంప్రదాయవాదిని, నేనేదో పెద్ద ఓడబొచ్చానని నేను చెప్పట్లేదండి. నేను చెప్పినట్టే మినిమం ఎథిక్స్ ఉండాలి మనిషికి, మోరల్ వాల్యూస్ ఉండాలి. పెద్దలంటే గౌరవం, ఓహో ఇది మనం చేస్తే తప్పేమో అన్నది. ఇది ఎలాగొస్తుందో ఎలా తెలుస్తుందండి? మీరు 4 పుస్తకాలు చదివితే వస్తుంది, 4 పెద్ద మనుషులు చదివితే ఉంటుంది, లేదా మీలాంటి 4 విద్యులతో మాట్లాడితే మనకు తెలుస్తుంది. అదండి ఆ కథ. అంత అద్భుతం. దానికి అనాఘ్రత అంటే వాసన చూడబడని పుష్పం అంటే ఎందుకండి ఈ టైటిల్ పెట్టారని మీరు అడగచ్చు. ఎంతమంది పక్కన పడుకున్నా అమ్మాయి మాత్రం చెడిపోలేదు. ఈ ఒక్క విషయం మాత్రం నేను కరెక్ట్గా చెప్తున్నాను. పడుకో, ఇట్స్ మెకానికల్ అంతే, మనసుకు తీసుకోలేదు. అదే అండి ఆ కథ మీద నాకు చాలా మంచి, ఎవరైనా మీలాంటి వాళ్ళు టేకప్ చేస్తే, అది ఎవరు టేకప్ చేస్తారో తెలియదు, నాకు దాని మీద మంచి అవగాహన ఉందండి. దానికి తగ్గ స్క్రీన్ ప్లే అంతా రెడీ చేసి పెట్టాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అనాఘ్రత టైటిల్ అంటే కొంతమందికి అర్థం కావుతుంది అంటారు, కొంతమంది అర్థం. దానికి ఏంటంటే ద బిచ్, ఆమె వేస్ట్ కాదు అంటే, ఓహో ఇచ్చింది సార్ బ్రహ్మాండంగా ఉంది టైటిల్ అంటారు. అలా తయారైపోయింది ఇప్పుడు పరిస్థితులు. ద బిచ్ అంటే ఆమె వేస్ట్ కాదు, కింద సబ్ టైటిల్, అది ఎవడు చదవడు. ద బిచ్ అని అబ్బా ఏదో పెద్ద మంచి లంజకథ రాసినట్టున్నాడు అని. కానీ దాని వెనకాతల నోబుల్ కాజు, ఆ అమ్మాయి పడి తపన. ఏమండి ఒక మనిషి పక్కన పడుకోవాలంటే ఎంత మానసికంగా క్షోభ అనుభవించాలండి, ఎంత నోబుల్ కాజ్ అయినా సరే. అంత అద్భుతమైన నోబుల్ గర్ల్ ఉన్నారండి మనకి. ఇప్పుడు మనం సమాజంలో అందరినీ ఒకే ఘాటు కట్టడం లేదండి. నేను ఒంటి మీద చేస్తే చెయ్యి తీసేస్తాను వేధమా అన్నవాళ్ళు ఉన్నారు. ఎవడైనా ఒక ప్రేమ అని చెప్పి ఇప్పుడు పీకలకు వచ్చేసాం, అది వచ్చి వీళ్ళందరినీ ఎదిరిస్తున్న అమ్మాయిలు ఉన్నారండి. మంచితనం అనేది ఉండేది. అయితే మనం కరెక్ట్గా దాన్ని ఎలివేట్ చేసి ఈ నాగరికతలో కొట్టుకుపోయేలా చేయకుండా మనం చేయగలిగితే చేయాలి. అంటే ఇవాళ ఎవరు వినే పరిస్థితులు లేరు. అది మనకు దురదృష్టం అనుకోండి. అనుభవించడానికే ఆడది ఉందా, సీతాకొక చిలుక అని చెప్పేసి ఇందాక సార్ ఒక చిన్న స్టోరీ చెప్పడం జరిగింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక అవయవంతో ఈ రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కదా, నేను ఈ విధంగా ప్రజాసేవ చేయొచ్చు, రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం నేను ఈ విధంగా సోషల్ యాక్టివిటీ చేయొచ్చు, నన్ను చెడిపోయావు అని చెప్పేసి ముద్ర వేసి నా కుటుంబం నన్ను రోడ్డు మీద పడేసే, ఏ కారణం చేత నేను చెడానని చెప్పేసి అన్నారో గదే అవయం కారణం చేత ఈ సమాజానికి సేవ చేయొచ్చు. సమస్యతో పీడింపబడుతున్నటువంటి వాళ్ళకి, అదే ఆరోగ్యపరమైన సమస్య అయినా ఇతరత్ర ఏదైనా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి నా అవయవంతో అండగా నిలుచా, సేవ చేయొచ్చా, ఈ ప్రజా సేవ చేయొచ్చా, అవయవ దానం ద్వారా సేవ అని చెప్పేసి అన్నారుగా. నా అవయవం ఇంకొకరికి సుఖప్రాప్తిని కలిగించటం కారణం చేత నేను సమస్య పరిష్కారం కొరకై సమస్య కారణం చేత పీడింపబడుతున్న వాళ్ళకి అండగా నిలిచే ప్రయత్నం చేయొచ్చా అని చెప్పేసి ముందుకు సాగింది ఒక స్త్రీ అనే ఒక చిన్న కథని తీసుకొచ్చి ఎంత గొప్పగా, ఎంత చైతన్యవంతంగా సమాజం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి గురువుగారు. ఇంకా చాలా చర్చిద్దాం. ఇప్పుడైతే మరొక అంశాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు సినిమాలలో కూడా వేషాలు వేశారని చెప్పేసి విన్నాం. ఈ సినిమా ప్రస్థానంలో మీకు ఎంవి రఘు గారు అనుకుంటా, అయితే
వారి సహకారం నన్ను సినిమాలకు ఇంట్రడ్యూస్ చేసిన ఎంవి రఘు గారు సార్. ఎంవి రఘు గారు అంటే చాలా గొప్ప అన్వేషణ, సితారా ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేసి నందులో వాళ్ళ ఇంటికి వెళ్తే నందులో ఉంటాయి, అంత గొప్ప కెమెరామెన్. అతను నన్ను ఫస్ట్ కళ్ళు సినిమాకి అసలు యాక్చువల్గా ఒరిజినల్ రైటర్ ఎంవిఎస్ సర్నాథరావు గారు. ఎంవిఎస్ సర్నాథరావు గారు అయితే అప్పటికి అతను బాగా పాపులర్ అయిపోయాడు. అంటే ప్రతిఘటన సినిమా వచ్చేసింది, రౌడీ ఇన్స్పెక్టర్, చాలా మంచి సినిమాలు చేస్తున్నారు, బాలకృష్ణ సినిమాలు, అతని రేంజ్ పెరిగిపోయింది. కొత్తగా మీరు చేయాలనుకోండి ఏదో తపన ఉంటుంది మీకు, నేను ప్రొజెక్ట్ అవ్వాలి, నేను చేయాలి, ఇలా చేయాలి, కొత్త స్క్రీన్ ప్లే ఏదో వేసుకుంటారు. ఈ రెండింటికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అతనేమో కమర్షియల్గా రాసుకెళ్ళిపోయారు, ఇతను చెప్పదలుచుకున్నది వేరు, అందులో వేరు. అందుకని ఏం చేశారంటే అప్పుడు నేను అది కాక దీనికి మరో కారణం కూడా ఉందండి. అప్పటికి ఆయన బొమ్మలాట, రైలు బండి అన్న నాటకాలు కూడా రండి చూసినట్లు, విశాఖపట్నం ఆర్టిస్ట్ సెలక్షన్ వెళ్ళినప్పుడు చూసినట్లు. అందులోంచే కళ్ళు చిదంబరాన్ని కూడా సెలెక్ట్ చేశారని నేను విన్నది. దీని తర్వాత ఆయన ఎక్కడ ఉంటారంటే మీ హైదరాబాద్ వచ్చేసారండి అన్నారు. హైదరాబాద్ వచ్చారా అని చెప్పి నన్ను పట్టుకొని మొత్తం మీద పట్టుకొని అక్కడి నుంచి ఆ కళ్ళు సినిమాకి రాశానండి. ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్, నా రచనలో చాలా మంచి రచన అని చెప్పదలుచుకుంది కళ్ళు సినిమా అండి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, దరిద్రాన్ని మించిన చీకటి లేదురా రంగా అని. గుడ్డోళ్ళు కదండి అందరూ, గుడ్డి వాళ్ళ మీ సినిమా ఏంటండి, అతను అలా తీశాడు. చాలా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అండి. నేను రాశాను కాదు, నాట్ దట్ అది నాటిక, మీకు తెలియకపోవడం ఏంటి, కళ్ళు గొడపల మారుతిరావుగా రాసిన నాటిక. దాన్ని ఒక సినిమాగా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఎంవి రఘు గారు తయారు చేస్తే నేను దానికి డైలాగ్ వెర్షన్ రాశాను. అప్పుడే నాకు రూమ్మేట్గా ఈవి సత్యనారాయణ గారు ఉండేవారు. అదండి. ఏవి సత్యనారాయణ గారితో మీకు ఏ విధమైనటువంటి? నాకు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారండి. ఆయన నన్ను పిలిచి ఒకప్పుడు ఎంత దుర్మార్గమైన ఇదంటే ఆయనతో అద్భుతమైన అనుభవం అండి. ఉద్యోగం పోయింది, ఏం చేయాలో తెలియదు, ఎవడు రెడ్ కార్పెట్ వేసి నువ్వు రారా చాలా ఓడబడిచేస్తావని ఎవడు అండు, ఏం చేయాలి? అటువంటి టైంలో ఆయన దగ్గరికి వెళ్ళాను. గురుగారు మరి ఇది పరిస్థితి అన్న, మీరు లేదండి మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? జనార్దన్ మహర్షి ఆల్రెడీ అక్కడ రైటర్గా ఉన్నాడు, జనార్దన్ మహర్షి రైటర్గా ఉన్నాడండి, నేనేం చేయలేను, కావాలంటే మీకు ఒక హెల్ప్ చేయగలను, విస్తర వేసేసుకోండి, 12 విస్తరాలు అక్కడ ఉంటాయి, మీరు 13వ విస్తరే, అందరూ రచయితలు టక 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 అని ఒక విస్తర వేసేసుకోండి, మీకు నెలకి ఎంత ఇస్తాను. ఇదేదో బాగానే ఉంది, మనకు ₹1 వచ్చినా అదే చాల్సింది. నేను విస్తర వేసేసుకున్నాను, అలా 2 సినిమాలు పనిచేస్తున్నాడు అతనితో. అంచేత దర్శనాలు ఆయనతో చాలా. ఇంకో విషయం ఏంటంటే కళ్ళు సినిమా పనిచేసిన తర్వాత ఆయన అక్కడెక్కడో వాళ్ళు సినిమా వాళ్ళు కదండి, ఎక్కడ ఉండేవారు, గెస్ట్ హౌస్లో నన్ను రమ్మనివారు. వీ యూజ్ టు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డిస్కషన్, అలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే ఉంటుందని ఇద్దరు ఇంకా చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. చాలా బాగుంటుందండి. ఇట్స్ వెరీ గుడ్ జర్నీ, ఈజ్ అ నైస్ మ్యాన్. సో మీకు గడ్డు కాలం నడుస్తున్న సందర్భంలో ఈవి సత్యనారాయణ గారు అవకాశం ఇచ్చి వెనదనగా డెఫినెట్లీ. ఇక ఇందాక మీరు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు బాలీవుడ్, కోలీవుడ్ అని చెప్పేసి, శాండ్లీవుడ్, XYZ అని చెప్పేసి. అలాగనే మనాలకు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనే పేరు కాకుండా టాలీవుడ్ అని చెప్పేసి విధంగా తీసుకెళ్తాను. భవిష్యత్తులో అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అని చెప్పేసి తెలుగు వాళ్ళు పరిశ్రమ పేరు పెట్టుకోలేక టాలీవుడ్ అని పెట్టుకుంటాను. భవిష్యత్తులో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అవకాశం ఉంటుందంటారా? మనగడ సాధ్యపడుతుంది అంటారా? తెలుగు అనేది ఎప్పటికీ అంటే ఇప్పుడు నేను ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత కొంచెం హోప్ వచ్చిందండి. చీఫ్ జస్టిస్ ఆయనకి తెలుగు అంటే ప్రాణం అండి, అలాగే వెంకయ్య నాయుడు గారికి ప్రాణం అండి. తెలుగులో ఉన్న తీయదనం అసలు మనం అనుభవిస్తే కానీ తెలియదండి. అసలు దేశ భాషలంతా తెలుగు లెస్స అని అన్నారని, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారని ఎవరెవరో ఏదో చెప్పారు. అవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ తెలుగులో అందం ఉందండి. ఐ లవ్ ఇట్. అంచేత నాకు నమ్మకం ఏంటంటే తెలుగు ఎలాగైనా బతికి బట్ట కడుతుంది. వీళ్ళు ఎంత అనుకున్నా సరే తెలుగు బట్ట కట్టాలి, కడుతుంది. కట్టడానికి మనమంతా మనం కృషి చేద్దామండి. మీకు అవకాశం ఉంటే రండి. రేపు 16న మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో నాటకాల పుస్తకాలు వేశారండి. ఐ థింక్ దట్ యూ మైట్ నోన్ అబౌట్ దోస్ పీపుల్. గుంటూరులో అమరావతి పబ్లిషర్స్ అని ఉన్నారు, వాళ్ళు నాటకాలు వేశారు. అందులో ఒక నాటకం నా బొమ్మలాట కూడా నా చేత చేయించారు. అంచేత వెంకయ్య నాయుడు గారు కూడా వస్తున్నారు మాదాపూర్ ఆర్ట్స్ గ్యాలరీలో. దట్ ఈస్ మై ఇన్విటేషన్ ఫర్ యూ. ఇప్పుడు మనం అదే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బతుకుతుంది ఎలాగైనా అని చెప్పేసి అంటా ఉన్నారు. సిరివెన్నెల గారైతే ఏంటి, వెన్నెల సీతారామ గారైతే, రామజోగయ్య శాస్త్రి గారైతే, బోస్ గారైతే ఏంటి,
అలాగే అనంతరామ్ గారు అయితే అనంత శ్రీరామ్ గారు, ఇలా కొందరు వీళ్ళ తరం అయిన తర్వాత మళ్ళొక తరంలో అంత తెలుగు మీద పట్టున్న వాళ్ళు సినిమా పరిశ్రమలో కనుచూప మీద కూడా కనపడట్లే. మనం కల్పించాలి సార్. మన తెలుగు భాష యొక్క గొప్పతనం మనం చెప్పాలి వేదికల మీద. తెలుగు ఇంత అందులో బ్యూటీ అంటే మీకేం తెలుసండి? ఇప్పుడు తెలంగాణ ఒక యాస ఉంది, మనకి ఆంధ్రాలో యాసలు లేవా? ఈస్ట్ గోదావరి వాడు ఒకడు, దీంట్లో ఒకడు, అలాగా ప్రతి స్టేట్లోనే ఒక్కొక్క యాస. నాకు ఒరిస్సాతో బాగా పరిచయం అండి. ఎలాగ పరిచయం అంటే మా బావగారు ఎన్సీ రావు గారు అని చెప్పి ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. అంచేత ఒరిస్సాలో అన్ని ఊర్లు వెళ్తుండేవాళ్ళం. కటక్, సంబల్పూరు, రూర్కెలా, ఏవో చాలా ఊళ్ళు అలా తిరుగుతుండేవాళ్ళం. బాలాసూరు, భద్రక్కు. అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కటక్ ఒరిస్సా ఒరియాకిను సంబల్పూర్ ఒరియాకి తేడా ఉండేదండి. ఈ యాక్సెంట్లో డిఫరెంట్. మనకి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఒకలా మాట్లాడతారు, వెస్ట్ గోదావరి ఒకలా మాట్లాడతారు. అలాగే తెలంగాణలో కూడా ఒక యాస ఉందండి. శ్రీకాకుళం ఒకలాగా, శ్రీకాకుళం ఒకలాగా, రాయలసీమ మాట్లాడతారు. అలాగే ఇది కూడా ఒక యాస. వాళ్ళ భాషలో ఉన్న బ్యూటీ, వాళ్ళ భాషలో ఉన్న గొప్పతే. ఇక్కడ పాల్కురికి స్వామినాథ్ ఇక్కడి నుంచే వచ్చాడండి. కాకతీయుల మహాసామ్రాజ్యం ఇక్కడి నుంచే వచ్చిందండి. ఎందుకు గొప్పవాళ్ళు లేరని కాదు, ఇక్కడ రచయితలు లేరని కాదు. ఇదొక అద్భుతం. దీన్ని కూడా మనం ఓన్ చేసుకోగలిగేది మన మీద ఆధారపడి ఉంది సార్. మనం నిలబడాలంటే ఇప్పుడు మామిడారి కృష్ణ గారు ఉన్నారు. మామిడారి కృష్ణ తక్కువ మనిషి కాదండి. అతను అద్భుతమైన సాహిత్యం చదువుకున్నారు, కవిత్వం కూడా రాస్తారు. అంచేత నాకైతే నమ్మకం ఉంది సార్, తెలుగు బతకాలి, బతుకుతుంది, ఎలాగైనా బతుకుతుంది, బతికించాలి. మనలాంటి వాళ్ళు పూనుకుందాం. వీళ్ళు ట్రై సార్. మీకు మంచిగా వీళ్ళు తెలుగు రచయితల్లో మీకు మంచిగా అనిపించినటువంటి రచయిత పేరు అంటే ఏం చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? నేను అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉంటారండి. సినిమా రచయితగా అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారికి, వారికి నేను ఏకలవ్య శిష్యుడిని గర్వంగా చెప్తాను సార్. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఆయన సాహిత్యం మొత్తం చదివినాడు. అదొక్కటే కారణమా? ఆయన సాహిత్యం చదివిస్తే ఆయన ఫ్యాన్ అయిపోతారా? కాదు. బ్రెవిటీ అండ్ డైలాగ్ అని ఒకటి ఉంటుందండి. ఒక విషయాన్ని సాగదీసి అలా కూడా చెప్పచ్చు. అతను ఎప్పుడు చెప్పడండి. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆంజనేయుడు సీతమ్మ వారిని చూసి వచ్చిన తర్వాత సూదంతా నేను ఇలా వెళ్ళాను, అక్కడికి వెళ్ళి నేను చెప్పలేదండి, సీతను చూశాను అన్నాడండి. ఒకే ఒక్క డైలాగ్. రాముడు బతికేశాడండి. ఆ ఒక్క దీనికోసం రాముడు వెయిటింగ్. ఆ ఒక్క మాట చెప్పాడు సార్. అలాగా ఆ బ్రెవిటీ అండ్ డైలాగ్ తీసుకొచ్చింది ముళ్ళపూడి వెంకటరమణ గారు అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, నా పర్సనల్ ఫీలింగ్ మాత్రం అది. అతని రచనలో చూసినా సరే, అతని డైలాగుల్లో చూసినా సరే, ఎక్కడ చూసినా బ్రెవిటీ అండ్ డైలాగ్ అనేది ఉంటుంది. దట్ ఐ లైక్ ఇట్. సో ప్రస్తుతం అయితే ఈ సిరివెన్నెల గారు కానీ, బోస్ గారు అయితే ఏంటి, తర్వాత వాళ్ళు పాటల రచయితలు అండి. మీరు చెప్తుంది అంటే ఎక్కువ పాటల రచయితలు చెప్తున్నారు వాళ్ళు. మీరు సార్ మేబీ యు ఆర్ అసోసియేటెడ్ విత్ దోస్ పీపుల్. వాళ్ళంతా పాటల రచయితలు అండి. పాటకి మాటకి తేడా ఉంటుందండి. అందులో కూడా అతను ఏంటన్నాడు మొన్న, ఏది రంగస్థలంలో ఏదో పాట, అది కాదండి, అది కాదు. ఇంకో పాట ఏంటి, లంకె బిందెలాగా దొరికినవే, భూమిని తవ్వబోతే లంకె బిందె దొరికిందని, చిగురుకొమ్మ పోయబోతే, ఎంత పోయిట్టుండి. తర్వాత వీ మిస్ ఏ లాట్ అని చెప్పి కాలేజీ జీవితం గురించి ఎంత గొప్పగా చెప్పాడండి. నిన్న RRR మూవీ నుంచి ఒక నాటు అనే సాంగ్ వచ్చింది, విన్నారా గురుగారు ఏమైనా? లేదు. నిన్న RRR మూవీ రాజమౌళి గారికి సంబంధించినటువంటి. అంటే నాకు ఇంకోటి ఏంటంటే, ఈ మోడర్న్ ఎక్విప్మెంట్తో పెద్దగా ఆ సెల్ ఇప్పుడు తప్పదు, ప్రతి వాడి దగ్గర ఉంది కాబట్టి. తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్లు, ఇవి మనకి ఇన్స్టాగ్రాములు ఏవో అంటుంటారు. ఒక్కడ మీది మరో ప్రపంచం, వాడు శ్రీశ్రీ గారు అంటే ఒక రకంగా అందులో ఉండడానికి ఇష్టపడతామేమో తెలీదు. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా మేనల్లు, నా మేనకోడలు. శ్రీ గారి గురించి ఈ రచయిత ఏం చెప్తారంటే, నేను అసలు శ్రీ గారు అయితే నాకు నా అదృష్టం ఏంటంటే, అతను అనంతం పుస్తకం చదువుతాను. నాటికలు ఉన్నాయండి, అతను అద్భుతమైన నాటకాలు. అయితే అవి ప్రదర్శనయోగ్యం కాలేదు. ఒక మాటలో శ్రీ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఎక్కడ సరిపోతుంది సార్. అతను అనంతం. అంతకన్నా అతని గురించి చెప్పడానికి అసలు. తర్వాత అంత గొప్పగా గ్రాంధికని రాసి అంత గొప్ప అయినాడు విశ్వనాథ సత్యనారాయణ గారండి. ఈయన సరే, మీరు నేను యవ్వనంలో ఉన్నప్పుడు పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, చెట్టు కింద ముచ్చింది, ఇలా ఏవో చదువుతుంటాం. బట్ ట్రెడిషన్లో కూడా అంత గొప్పతనాన్ని ఆపాదించి రాసిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారండి.
ఆయన కూడా అంత ఈక్వల్లీ టాలెంటెడ్. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నారు కదండి, గురజాడు నా అడుగుజాడు అన్నాడండి. మరి అంతకన్నా గొప్పవాళ్ళు వాళ్ళు. దే ఆర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకటేంటండి, ఎవరు ఆ పేర్లు చెప్తుంటే నేను చెప్తూనే, రావి శాస్త్రి గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూల్ అండి, అద్భుతాలు చేశారండి. నేను అందుకే అంటున్నాను, తెలుగు సాహిత్యంలో లేనిదంటూ లేదండి. ప్రొవైడెడ్ ఇవాళ దానికి తగ్గట్టుగా మీరు మలుచుకోగలిగితే అద్భుతాలు యూ కెన్ డూ ఇట్. మలుచుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. యా డెఫినెట్గా తెలుగు బతకాలని చెప్పేసి యా డెఫినెట్గా. చివరిగా సార్, ఇక పునీత్ రాజ్ కుమార్ గారు కన్నడకు సంబంధించిన ఒక నటుడు ఇటీవలనే మరణించడం జరిగింది. వారు అంటే పిల్లప్పటి నుంచి తను బాలనటుడు, చిన్న వయసు నుంచే నటన ద్వారా ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రలు పోషించకుండా స్టార్డమ్ ఇమేజ్ ఉన్నటువంటి రాజ్ కుమార్ గారి కుమారుడిగా మంచి ఆదరణ పొందడం జరిగింది. వారు ఏ పాత్రలు అయితే పోషించారో, బాల్య నటుడిగా అయితేంది, మళ్ళీ మిడిల్ వయసులో వచ్చిన తర్వాత ఒక సినిమా హీరోగా ప్రొజెక్ట్ అయ్యడం జరిగింది. తను ఏవైతే పాత్రలు పోషించాడో తన జీవితంలో కూడా వాటిని ఆకలింపు చేసుకొని, సినిమాలలో కదా తను చిన్నప్పుడే సాష్టాంగ నమస్కారం చేసేవాడు, పెద్దలకి గౌరవ సూచకంగా ఉండేవాడు, గౌరవ మర్యాదలతో మెలిగేవాడు. తన తండ్రి ఆ విధంగా సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో మెలగమని చెప్పేసి అన్నాడు, వాటిని తీసుకున్నాడు. అలాగే సినిమాలో అనాథలకి అండగా నిలబడాలని చెప్పేసి, వృద్ధులకైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకైనా ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకి హక్కున చేర్చుకొని వాళ్ళకి అండగా నిలబడాలి. అది విద్యను అందించడంలో కానీ, వైద్యాన్ని అందించడంలో కానీ, ఆహారాన్ని అందించడంలో కానీ, ఇతరత్ర ఏ కార్యక్రమాల ద్వారా, అలాగే మూగజీవులైనటువంటి గోవులని చేరదీయాలా, వాటికి అండగా నిలబడాలని చెప్పేసి ఇలా తన జీవితకాలంలో పిల్లప్పటి నుంచి నటన ద్వారా నేర్చుకున్నదంతా నటనకు పరిమితం కాకోకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. నటనలో మాత్రమే వాళ్ళు ఆ డైలాగ్ చెప్పడంతో అక్కడికి అయిపోయిందని వాళ్ళు ఉంటా ఉన్నారు. కానీ ఆ నటనను ఓన్ చేసుకున్న తన జీవితంలో కూడా అదే విధంగా జీవించాలని ముందుకు సాగిన పునీత్ రాజ్ కుమార్ గారి మరణం తర్వాత వారి గురించి మొత్తం అంటే వారు ఆర్ఫన్ స్కూల్స్ ద్వారా అయితే ఏంటి 1800 పిల్లలకి 40 పైచిలకు స్కూళ్ళ ద్వారా 1800 పైచిలకు పిల్లలకి విద్యను తల్లిదండ్రులు వదిలేసినటువంటి వ్యక్తులకి అనాథాశ్రమాలు పెట్టేసి వాళ్ళని హక్కున చేర్చుకోవడం అయితే, వైద్య సదుపాయాలు కల్పించడం అవుతుంది, గోశాలలు అవుతుంది, ఇవన్నీ చాలా చేశాడు. నటనతో పాటు దాన్ని ఓన్ చేసుకున్న నిజ జీవితంలో ముందుకు సాగి కీర్తిని సాధించాడు. మిగిలిన నటులు ఎందుకు చేర్చుకోలేకపోతా ఉన్నారు? నటనకే పరిమితం అవుతా ఉన్నారు. అంటే తల్లిదండ్రులు ఆది గురువులు అని అంటారు కదండి సార్. మీకు ఆ పుట్టుకతోటి ఆ సంస్కారం రావాలండి. అల్లూరి సీతారామరాజు ఎందుకంత ఇదయ్యాడండి, ఎందుకంత వారియర్ అయ్యాడు? వాళ్ళ బాబాయ్ రామకృష్ణరాజు గారు అని చెప్పి ఆయన దొరల దగ్గర పనిచేసేవాడు. తెల్ల దగ్గర ఉద్యోగం వేయించలేడా ఇతనికి? ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆది గురువులని ఎందుకన్నానంటే, అతనికి తండ్రి ఫోటోగ్రాఫర్, స్వాతంత్ర సభలకు వెళ్ళి ఫోటోలు తీసేవాడు. తల్లి గోరుముద్దలు తినిపిస్తూ పురాణ కథలు చెప్పేది, ఇంట్లో బొమ్మలు ఉండేవి. అలా సంస్కారం నేర్చుకున్నాడండి. అలాగ పునీత్ రాజ్ కుమార్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి ఆ సంస్కారం తల్లిదండ్రులు నేర్పారు, గురువులు నేర్పారండి. అదే అతను ఇంప్లిమెంట్ చేశాడు. అయితే మిగతా వాళ్ళకి నేర్పలేదా అండి, ఆయన ఒక్కడికే నేర్పారా అన్నది మరి అతనికి అవకాశం ఉంది. ఆ ఉన్నదాన్ని దాన్ని ఉపయోగించుకున్నాడు. అతను ప్రాపర్గా ఈ హాజ్ గైడెడ్ ప్రాపర్లీ అండ్ ఈ యూటిలైజ్డ్ దట్ ఆపర్చునిటీ ప్రాపర్లీ. అతను అవకాశాన్ని, తనకు వచ్చిన అవకాశం, తను మంచి స్టారు, ఏమంటే హాయిగా పడుకుంటా అంటే అతను కాదంటాడు ఏంటండి? ఎందుకు గోశాల గురించి పట్టించుకొని నువ్వు అన్నం తినకపోతే నాకేంటి, నా అన్నం నాకుందా లేదా, నా బాటిల్ నాకు వచ్చిందా లేదా అని నేను చూసుకుంటే సరిపోయింది కదా. ఆలోచించడానికి పెద్ద సంస్కారం ఉండాలి సార్. అతనికి ఆ సంస్కారం ఇచ్చిన ఆ తల్లిదండ్రులకి, ఆ గురువులకి నా పాదాభివందనం సార్. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మామూలుగా మీరు ఒక మాట అడిగారు, ఏమంటే మిగతా వాళ్ళందరూ చెయ్యలేకపోవచ్చు, ఎవరి పరిస్థితులు వాళ్ళవండి. ఇట్ వేరీస్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్. అవి వాళ్ళు చేశారు చేయలేదు అన్నది మనకు తెలియదు. అతను మాత్రం చాలా అద్భుతంగా తల్లి తండ్రి ఆది గురువులను నమ్మాడు, గురువే పరమదైవం అని నమ్మాడు, ఆ దోవలో వెళ్ళాడు. అతను అలా డిజైన్ చేసినందుకు ఆ పరమాత్ముడికి అంత స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మన తెలుగు పరిశ్రమలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కన్నడలో రాజ్ కుమార్ గారు, వారి కుమారుడుగా ఉన్నప్పటికీ వారితో పాటు నటించే వాళ్ళతో పాటు కింద కూర్చొని తినడం, ఎక్కడికైనా ఎల్లప్పుడు టచ్ చేయడం, హగ్ చేసుకోవడం, అది ఆ విషయంలో అతన్ని మనం జోహార్ నమస్కారం పెట్టగలం, మనం చేయలేం. అసలు నిజంగా నాకు అనిపిస్తుంది, నిజంగా మనం వెళ్తే, నేను కనుక ఆ స్థాయికి వెళ్తే అలా చేయగలనా అనిపించే అంత అద్భుతం ఉందండి. అసలు అంత గొప్ప మనిషి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో ఆ సంస్కారం అనేది ఆ చిన్నప్పటి నుంచి ఆ మనసులో ఉండాలి సార్.
ఆధ్యాత్మిక చింతన కానీ కొంచెం కూడా లేకపోతే రాదండి. ఇవాళ ఎంత మీకు ఇప్పుడే చెప్పాను కదా ఎంత మెటీరియలిస్ట్గా ఉన్నారో జనం. ఆ మెటీరియలిస్టిక్గా వేరు అంటే మనుషులకు విలువ వస్తువులకు కాదు. ఇవాళ మనం వస్తువులు మన ఫోన్ పోతే ఒకరోజు ఒక ఫోన్ మిస్ అయితే ఇంకా అసలు మనకు పిచ్చెక్కిపోతారండి. నేను చూశాను సార్, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. ఒక అమ్మాయి అయితే అసలు అలాగా చేత మనుషులకు విలువ ఇవ్వాలని మనం నేర్చుకున్నాం. అంటే మేము నేర్చుకున్నది అది ఈ కాలంకి ఎప్పటికి లవ్లోకి అవుతుందో కాదో అని మనకు తెలియదు. బట్ వీ లవ్ ఇట్. దాని ప్రకారం వెళ్తున్నాము. మనకు ఆ అభిమానం ఉంది. అభిమానం 10 మందికి సహాయపడాలి, 10 మందికి సేవ చేయాలి. మనకి చేతనైనప్పుడు మనకు ఒంట్లో ఓపుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ దోస్ థింగ్స్ అన్నది నాకు. ప్రముఖ రచయిత నడిమిట్టి నరసింహరావు గారు చెప్పుకోవచ్చు ఉన్నారు, మనం మనుషులకు విలువనేయాలి, వస్తువులకు కాదు. అది డబ్బు అనేది ఒక వస్తువు, విలాసవంతమైన నీ భవనం ఒక వస్తువు, నువ్వు విలాసవంతంగా తిరగడానికి ఉపయోగించేటటువంటి వాహనం ఒక వస్తువు మాత్రమే. వాటిని వస్తువుగా పరిగణించు, మనిషిని మనిషిలా గౌరవించు, మానవీయ విలువలతో ముందుకు సాగు. పునీత్ రాజ్కుమార్ అనే వ్యక్తి మనుషుల్ని ఒక విలువైన వ్యక్తిగా చూశాడు, మానవీయ కోణంతో ముందుకు సాగాడు. తన తల్లిదండ్రుల్ని ఆది గురువులుగా, ఉపాధ్యాయులనైతే తన చుట్టుపక్కల జరిగినటువంటి సంఘటనలన్నింటినీ అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానాన్నంతా సమాజ హితం కోసం ఉన్నతంగా జీవించడానికి తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల దోహదపడట కొరకై తన ముందుకెళ్ళాడు. అందుకే ఈరోజు గంత కీర్తిని సాధించగలిగినాడు. మిగిలిన వాళ్ళు అడాప్ట్ చేసుకోవట్లేదా? తను నటించినటువంటి సినిమాలలో ఏ విధంగా అయితే పాత్రలు పోషించాడో అవే నిజ జీవితంలో కూడా ఉన్నతంగా తీసుకెళ్ళగలిగాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. ఆయన మాత్రం తీసుకున్నాడు కాబట్టి అంత గొప్పటి వ్యక్తి అయ్యాడు, శిఖరమయ్యాడు. ఈరోజు అందరి మనసులో ఉన్నాడు. వ్యక్తిగా మాత్రమే తను దూరమయ్యాడు, భౌతికంగా మాత్రమే ఈ భూమి మీద నుంచి తను దూరం అయ్యాడు. చాలామంది హృదయాల్లో, కోట్ల మంది హృదయాల్లో కన్నడ భాషలో నటించినటువంటి పునీత్ రాజ్కుమార్ తెలుగు పీపుల్కి పెద్దగా తెలియదు, బాలీవుడ్ పీపుల్కి, నార్త్ ఇండియన్స్కి పెద్దగా తెలియదు, తమిళ్ పీపుల్కి చాలా అరుదుకే తెలుసు. పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాల వ్యక్తులు కూడా సరిగ్గా తెలియనటువంటి పునీత్ రాజ్కుమార్ తన మరణం తర్వాత తన ప్రవర్తించిన తీరైతే ఉంది, గౌరవ మర్యాదలతో తను జీవించిన విధానం అయితే అది చిరస్థాయిగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి వారికి జోహార్లు అని చెప్పేసి వారు చెప్పుకోవడం జరిగింది. వీర రచనల ద్వారా కూడా సమాజం మెరుగుపడాల, చైతన్యవంతం కావాలని చెప్పేసి ముందుకు సాగుతున్న గురువారికి కూడా జోహార్లు. మీరు ఇలానే ముందుకు సాగాలని చెప్పేసి ఆశిద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.